ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2016 ఏప్రిల్ 4th షిఫ్ట్ 3లో జియోగ్రఫీ కోచింగ్ చూసుకుంటే ఏమిచ్చారంటే ఫస్ట్ వన్, క్రింది వాటిలో ఏది సింధు నదికి ఉపనది కాదు అన్నాడండి. క్రింది వాటిలో ఏది సింధు నదికి ఉపనది కాదు అని అడిగాడు. సో ముందుగానే మనకి సింధు నది టిబెట్లో మానస్ సరోవరం అండి. ఇది ఇక్కడ కైలాసగిరి పర్వతాలు చూసుకోండి. ఈ కైలాసగిరి పర్వతాలు ఏవైతే ఉన్నాయో ఈ కైలాసగిరి పర్వతాల్లో మానస సరోవరం అనే మానస సరోవరం అనే ప్రాంతంలో జన్మించినటువంటి ఈ నదే సింధువు నది. ఇక్కడ జన్మించిన ఈ నది నేరుగా ఇలా చైనా, ఇండియా, పాకిస్తాన్ గుండా ప్రయాణించి పాకిస్తాన్లో కరాచీ అనే ప్రాంతం వద్ద అరేబియా సముద్రంలో కలుస్తుంది. దీనికి ప్రధానంగా ఉండే ఉపనదులు ఏంటంటే జేసీ బ్రదర్స్ అనే ఉపనదులు కలవండి. జీలం అనే నది కావచ్చు, చీనాబ్ అనే నది కావచ్చు, బియాస్ అని, ఆర్ అంటే రవి రివర్ అండ్ చీనాబ్ సట్లెజ్ అని, జేసీ బ్రదర్స్, ఎస్ అంటే సట్లెజ్ అని దీని యొక్క ప్రధానమైన ఉపనది. ఇందులో మనకి ఏంటి సార్ అంటే ఇది ఇలా వస్తున్నటువంటిది ఇది సట్లెజ్ రివర్. ఈ విధంగా మనకి ఇలా వస్తున్నటువంటి నది జీలం రివర్ అని. ఇక్కడ చూసుకున్నట్టుగైతే మనకి ఇలా చిన్న చిన్న రెండు నదులు కలిసి ఇలా ప్రయాణించినటువంటి నదే చీనాబ్ రివర్. దీనిలో కలిసిన మరో నది రావి, ఇది బియాస్ అని. ఇదేంటి సార్ అంటే జీలం, చీనాబ్, ఆర్ రావి, బియాస్ అని సట్లెజ్. ఓకేనా. సో ఇందులో ఉపనది అని కాదండి చంబల్ దేని యొక్క ఉపనది అండి? ప్రధానంగా యమునా నదికి ఉపనది అండి. చంబల్ కావచ్చు, బెట్వా కావచ్చు, కెన్ కావచ్చు అండి. ఈ మూడు కూడా దేనికి ఉపనదులు అని అంటే యమునా నదికి ఉపనదులు అండి. ఓకేనా. నెక్స్ట్ వన్, క్రింది రైల్లో ఏది అతి పొడవైన రైలు మార్గం సమయం మరియు దూర పరంగా చూస్తే ఇండియాలో నడుస్తుందని అడిగాడు. భారతదేశంలో అతి పొడవైన రైలు కింది ఇచ్చినటువంటి రైలు అతి పొడవైన రైలు మార్గం సమయం పరంగా దూరం పరంగా అతి పొడవైన రైలు మార్గం ఏంటని అడిగాడండి. ఓకేనా. చెప్పుకున్నాం ఇందాక కూడా మనం అస్సాంలో దిబ్రూగఢ్ నుండి కన్యాకుమారి మధ్యనండి. అస్సాంలో దిబ్రూగఢ్ నుండి ఇలా కన్యాకుమారి మధ్యన మనకు వస్తుంది. ఇదే భారతదేశంలో అతి పొడవైన ఎక్కువ దూరం రైలు మార్గం అండి. దీనికి వివేక్ ఎక్స్ప్రెస్ అని పేరు. ఈ మధ్య నడిచిందే కన్యాకుమారి నుండి దిబ్రూగఢ్ మధ్య నడిచినటువంటి అతి పొడవైన ఎక్స్ప్రెస్ ఏంటి సార్? ఇది దిబ్రూగఢ్ అని. ఇక్కడ మనకి అస్సాంలో దిబ్రూగఢ్ ఈ మధ్య నడిచినటువంటి రైలు వివేక్ ఎక్స్ప్రెస్ అని. గతంలో జమ్మూ తావి నుండి కన్యాకుమారి మధ్య ఉండేదండి. జమ్మూ తావి నుండి కన్యాకుమారి మధ్య ఉండేది జమ్మూ తావి టు కన్యాకుమారి మధ్య ఉండే ఎక్స్ప్రెస్ ఏంటి సార్ అంటే హింసాగర్ ఎక్స్ప్రెస్ అండి. ఏంటిది? హింసాగర్. ఇది రెండో ఎక్కువ దూరం ప్రయాణించే రైలు ఇండియాలో ప్రస్తుతం. ఓకేనా. నెక్స్ట్ వన్, తవాంగ్ మోనిస్ట్రీ ఇండియాలో అతిపెద్ద మోనిస్ట్రీ మరియు ప్రపంచంలో రెండవ అతిపెద్ద మోనిస్ట్రీ అండి. ఇది ఎక్కడ ఉన్నది అని అడుగుతాను. మోనిస్ట్రీ అంటే తెలుసు కదండి మనకి, ఏదైనా బౌద్ధ విగ్రహాలు అంటే మనకి ఏంటి సార్ అంటే ఈ బుద్ధుని యొక్క విగ్రహాలు. ఇక్కడ ఈ మోనస్ట్రీ అనేది మన ఇండియాలో తవాంగ్ అనేటప్పటికి ఏ రాష్ట్రంలో ఉందని? తవాంగ్ మరియు చమాద్ చంగ్ అనే రెండు ఉంటాయండి. తవాంగ్ మరియు చమాద్ చంగ్. తవాంగ్ అనేది చైనా మన భారతదేశంలో అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో రెండు ప్రాంతాలు ఆక్రమించింది. దాని పేరు తవాంగ్ మరియు చమాద్ చంగ్ అండి. చమాద్ చంగ్ అనే రెండు ప్రాంతాలు. ఈ తవాంగ్ అనే ప్రాంతాన్ని అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో చైనా ఆక్రమించిన భూభాగం. సో అక్కడ ఉన్నటువంటి ఎత్తైన బుద్ధుని విగ్రహమే భారతదేశంలో అతిపెద్ద బుద్ధుని విగ్రహమైన చమాదికి తవాంగ్ అనే ప్రాంతంలో ఉందండి మోనస్ట్రీ. ఇది ఎక్కడ కలదని అడుగుతానండి. సో మనకి ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుంది? ఏ సిక్కిం అన్నాడు, బి పశ్చిమ బెంగాల్ అన్నాడు, సి అరుణాచల్ ప్రదేశ్ అన్నాడు, డి నాగాలాండ్ అండి. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో తవాంగ్ అనే మోనస్ట్రీ ఉందండి. ఇక్కడ దీనికి మరో పేరు ఉంది, సూర్యుడు ఉదయించే రాష్ట్రం అంటారు. ఏమంటాడు? సూర్యుడు ఉదయించే రాష్ట్రం అని. దేనికి గల పేరు కలదంటే సూర్యుడు ఉదయించే రాష్ట్రం అని దేనికి గల పేరు అంటే మనకు అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం అండి. ఓకేనా. నెక్స్ట్ వన్, సూర్య కేంద్రక సిద్ధాంతాన్ని మొదట ప్రతిపాదించిన వారు ఎవరు? ఏ జోహాన్స్ కెప్లర్. ఈ గ్రహాల నమూనా చెప్తారని కెప్లర్ గ్రహాల నమూనా. ఓకేనా. గెలీలియో సి విలియం హెల్సల్, డి నికోలస్ కోపర్నికస్ అని. సూర్యకేంద్రం అదే హెలియోసెంట్రిక్ థియరీ. ఓకేనా. డిస్కవర్డ్ ఎవరు సార్ అంటే మనకి హెలియోసెంట్రిక్
పోలాండ్ దేశానికి చెందినటువంటి నికోలస్ కుపర్నికస్ అంటే ఓకేనా. ఆన్సర్ ఇస్ డి. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో ఏది మానవుడు కనుగొన్న మొదటి గ్రహం అన్నాడని? ఏ నెప్ట్యూన్, బి యురేనస్, సి ప్లూటో, డి గురుగ్రహం అండి. ఇందా మనం చెప్పుకున్నాం టెలిస్కోప్ అనే పరికరాన్ని ఉపయోగించి తొలిసారిగా మనం ఈ టెలిస్కోప్ అనే పరికరం ఏదైతే ఉంటుందో ఈ పరికరాన్ని ఉపయోగించి తొలిసారిగా మనం మానవుడు కనుగొన్నటువంటి గ్రహం యురేనస్ అండి. దీనికి తెలుగులో అయితే ఇంద్రుడు అంటారు. ఏమంటారని? ఇంద్రుడు. అతి శీతల గ్రహం అండి, మంచుతో కూడిన గ్రహం, శీతల గ్రహం మరియు సూర్యునికి దూరంగా ఉండేటువంటి గ్రహం అండి. దీన్ని బేబీ బ్లూ ప్లానెట్ అని కూడా పిలుస్తారండి. బేబీ బ్లూ ప్లానెట్ అని కూడా ఈ గ్రహానికి గల పేరు బేబీ బ్లూ ప్లానెట్ అంట. గ్రహాలన్నింటికంటే పరిమాణంలో అతిపెద్ద గ్రహము పెద్దది అంటే గురుగ్రహము. ఉపగ్రహాలు ఎక్కువగా కలిగి ఉన్న రెండవ గ్రహం అని అడిగితే ఉపగ్రహాలు ఎక్కువగా ఉన్న రెండవ గ్రహం అని అడిగిన ఏం సార్ అంటే ఆన్సర్ మనకి ఈ యొక్క గురుడు అండి. దాదాపుగా 79 ఉపగ్రహాలు ఉన్నాయి. అది 82 ఉపగ్రహాలు అధికంగా ఉపగ్రహాలు కలిగిన గ్రహం అని అడిగితే మనకి ఏమొస్తుందండి? శాటర్న్ అండి. అందమైన గ్రహము, అందమైన వలయాలతో కూడిన గ్రహం అండి. ఓకే. నెక్స్ట్ వన్, నౌటంకి జానపద నృత్యం ఎక్కడి నుండి వచ్చిందని? నౌటంకి ఇది 16వ 15వ శతాబ్దాల కాలం నుంచి మనకి మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రదర్శించబడుతున్నటువంటి ఒక నృత్యం అని. యూపీలోను ఎంపీలోను ప్రధానంగా నౌటంకి రాసలీలా, కథక్, ఈ మూడు కూడా కథక్ అనేటప్పటికి ఉత్తర భారత్లో ప్రదర్శించినటువంటి ఇది క్లాసికల్ డ్యాన్స్ అండి, సాంప్రదాయ నృత్యం. చూసుకొని మన భారతదేశంలో ఉన్నటువంటి మొత్తం క్లాసికల్ డ్యాన్సెస్ అండి, సాంప్రదాయ నృత్యాలు అనేటప్పటికి గతంలో 7 ఉండేవండి. రీసెంట్గా 2019లో సత్రియ అనే ఒక సాంప్రదాయ నృత్యం అస్సాం రాష్ట్రంలో చేర్చబడిందండి. దాంతో ప్రస్తుతం మనకి అస్సాంలో ఉన్న సత్రియ అనే ఒక సాంప్రదాయ నృత్యం చేర్చబడింది. దాంతో ప్రస్తుతం ఇండియాలో ఉన్న సాంప్రదాయ నృత్యాలు 8. ఆ 8 సాంప్రదాయ నృత్యాల్లో కథక్ అనేది ఒక సాంప్రదాయ నృత్యం. ఇది ఉత్తర భారతదేశం అంతా ప్రదర్శించబడుతుందండి. కానీ ఇక్కడ వాడేమడిగాడు, నౌటంకి జానపద నృత్యం ఎక్కడ నుండి వచ్చింది? యాక్చువల్గా నౌటంకి అనే జానపద నృత్యాన్ని 15 మరియు 16వ శతాబ్దాల నుంచి దీన్ని ప్రదర్శించబడుతుంది. ఇది ప్రధానంగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అంటే మధ్య భారత్లో ప్రదర్శించబడినటువంటి ఒక నృత్యం అని. ప్రస్తుతం ఈ నృత్యం మధ్యప్రదేశ్లోను, ఉత్తరప్రదేశ్లోను, బీహార్ రాష్ట్రంలోను ప్రాచుర్యంలో ఉంది. కానీ అధిక ప్రాచుర్యం ఏ రాష్ట్రంలో ఉందంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉందండి. దీంతో పాటు యూపీలో ఉన్న మరో 2 గిరిజన నృత్యాలు ఏంటంటే జానపద నృత్యాలు రాసలీలా. మరి ఇక్కడ ఆన్సర్ ఏమి ఇచ్చాడు? ఏ కేరళ, ఏ హర్యానా, బి కేరళ, సి రాజస్థాన్, డి మధ్యప్రదేశ్ అన్నాడు. సో ఇక్కడ యూపీ లేదు కనుక ఆన్సర్ బి అండ్ డి మధ్యప్రదేశ్. కానీ ఎప్పుడైనా నౌటంకి అనే ఆన్సర్ ఇస్తే మాత్రం మనం చెప్పాల్సింది ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అని. దీంతో పాటు రాసలీలా కూడా ఇక్కడ నిర్వహించబడుతుంది. ఓకేనండి. నెక్స్ట్ వన్, ఆక్విఫైర్ నది హుంజా ఏ నది కింద కనుగొనబడింది? దాదాపు ఆ నది అంత పొడవు ఉంటుంది. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటి సార్ అంటే ఆక్విఫైర్ నది అంటే అండర్ గ్రౌండ్ రివర్ అండి. అండర్ గ్రౌండ్ అంటే నది కింద నది అండి, నది కింద నది. ఈ నది క్రింద భాగంలో ఉన్నటువంటి ఒక నది చూడండి, అండర్ గ్రౌండ్ రివర్ అంటారు. ఈ అండర్ గ్రౌండ్ రివర్ ఏదైతే ఉందో ఆ అండర్ గ్రౌండ్ రివర్ దాన్ని నది క్రిందన మరో నది కనుగొనబడిందండి. దాన్ని హుంజా, దానికి ఏం పేరు పెట్టండి? హుంజా. ఈ హుంజా అండి, ఈ హుంజా అనేది ఏ నది కిందన ఉన్నది అని అడుగుతున్నాడు అన్నాడు. హుంజా ఏ అమెజాన్ నది, బి నైలు నది, సి ప్లేటో, డి ఆర్కన్ పాస్ అన్నాడని. అంటే ఈ నది మనకి చూసుకున్నట్టుగైతే ప్రధానంగా ఆన్సర్ చూద్దాం. ముందుగా ఇక్కడ ఆన్సర్ ఏంటి సార్ అంటే అమెజాన్ నది. ప్రపంచంలో అతిపెద్ద నది అంటే అమెజాన్ కదా. ప్రపంచంలో అతిపెద్దది అమెజాన్ నది. ప్రపంచంలోనే అతిపెద్ద నది పరివాహకతను కలిగి ఉన్న నది అమెజాన్ నది. ఈ నది కింద భాగంలో మరో నదిని 2014లో కనుగొనబడిందండి. దాని పేరే హుంజా నది.
ఇది అండర్ గ్రౌండ్ రివర్. ఈ అమెజాన్ నది కావచ్చు లేదా ఉమ్జాన్ అనే నది కావచ్చు ఏ పర్వతాల్లో కలది, ఇది ఎక్కడ కలదని చూస్తే ప్రపంచంలోనే అతి పొడవైన పర్వత శ్రేణులు అయినటువంటి యాండీస్ పర్వతాలు అండి. ఏ పర్వతాలు ఇవి? యాండీస్ పర్వతాలు. ఈ యాండీస్ పర్వతాలు ఏవైతే ఉన్నాయో ఆ యాండీస్ పర్వతాల్లో మనకి ఎక్కడ దక్షిణ అమెరికా ఖండంలోనూ ఉత్తర ప్రాంతం నుంచి దక్షిణ వరకు ఈ చిలీ, బొలివియా, పెరు, ఇక్కడ ఈక్వెడార్, పెరు, బొలివియా, చిలీ, అర్జెంటీనా ఈ ప్రాంతాల్లో దక్షిణాన ఇక్కడ ఉన్నటువంటి మనకున్నటువంటి ఈ అంటార్కిటిక్ కాంటినెంట్ మధ్య ఉన్నటువంటి పొగలాస్ అనే ఐలాండ్ వరకు ఉంటాయి. ఈ పర్వతాల్లో మనకి జన్మించినటువంటి ఒక పొడవైన నది ఏంటి సార్ అంటే ప్రపంచంలో అమెజాన్ నది. ఇది అమెజాన్ నది పరివాహక ప్రాంతంలో ఎక్కువగా ఏం దాగి ఉంటుందండి? జీవ వైవిధ్యం. ప్రపంచంలో అత్యధికంగా జీవ వైవిధ్యం కలిగినటువంటి నది పరివాహకత ప్రాంతం అంటే అమెజాన్. ఈ అమెజాన్ నది ఏ సముద్రంలో కలుస్తుంది, ఏ మహాసముద్రంలో కలుస్తుంది అంటే అట్లాంటిక్ మహాసముద్రంలో కలిసినప్పుడు ఇది ఒక నది ద్వీపాన్ని ఏర్పాటు చేస్తుంది. దాని పేరు మొరాజ్ అనే ద్వీపం. చూడండి, మన భారతదేశంలో మజిలీ అనే నది ద్వీపాన్ని బ్రహ్మపుత్ర అనేది ఏర్పాటు చేస్తే మొరాజ్ అనే నది ద్వీపాన్ని అట్లాంటిక్ మహాసముద్రంలో కలిసే ముందు అమెజాన్ నది ఏర్పాటు చేస్తుంది. సో ఈ అమెజాన్ పైన మనకి కింద భాగంలో కనుగొనబడిన మరో నది హుంజా నది అండి. ఓకేనా? సో ఇది మనకి ఆన్సర్. ఇక్కడ అమెజాన్ వచ్చింది కనుక Amazon.com అనే ఒక వెబ్సైట్ ఉంది. Amazon.com అనేది దీన్ని CEO ఎవరు సార్ అంటే జెఫ్ బెజోస్ అని. జెఫ్ బెజోస్ ప్రపంచంలో అత్యధిక ధనికుల్లో ఈయన మొదటి స్థానంలో ఉన్నవాడు ఎవరు సార్ అంటే జెఫ్ బెజోస్ అండి. ఓకేనా? నెక్స్ట్ వన్, RRB NTPC 2016 ఏప్రిల్ 5వ తేదీన జరిగిన షిఫ్ట్ 2లో జియోగ్రఫీ కోసం చూద్దామండి. ఓకే, అలహాబాద్లోని త్రివేణి సంగమం కలియు స్థలం అని నమ్ముతారండి. అయితే ఇవి ఎన్ని నదుల కలయిక వల్ల ఏర్పడుతుందని ఇక్కడికి వచ్చిన అడిగారు. అంటే అలహాబాద్ అనేది ఒక త్రివేణి సంగమం అన్నాడండి. ముందుగా చూసుకుంటే అలహాబాద్ అన్నాడు. చూడండి సార్, అలహాబాద్ యొక్క కొత్త పేరే ప్రయాగ్రాజ్ అని. అలహాబాద్ యొక్క కొత్త పేరు ప్రయాగ్రాజ్. ఓల్డ్ నేమ్ ఆఫ్ అలహాబాద్ అంటే ప్రయాగ్రాజ్ అంటే ప్రజెంట్ నేమ్, ఓల్డ్ నేమ్ అలహాబాద్ అని. ఓకేనా? దీనిలో ప్రధానంగా 3 నదులు కలుస్తాయండి. మొదట అలకనంద, భగీరథ కలిస్తే మనకేం ఏర్పడింది? అలకనంద అండ్ భగీరథ. ఈ 2 నదులు కలిస్తే మనకి గంగా నదిగా ఫామ్ అయింది. ఈ గంగా నదిలో మనకి యమునా నది కలుస్తుంది. గంగా, యమున, భూ అంతర్భాగ నది అయినటువంటి సరస్వతి నది ఉండేదండి పురాణాల్లో. ఈ సరస్వతి నది ఈ 3 కలిసినటువంటి సంగమమునే ఏమన్నాడు? త్రివేణి సంగమం అన్నాడు. త్రివేణి సంగమం. ఈ త్రివేణి సంగమం అనేది ఎక్కడ ఏర్పడుతుంది అంటే అలహాబాద్లో ఏర్పడుతుంది. సో ఇప్పుడు ప్రస్తుతానికి సరస్వతి నది అనేది లేదండి, కేవలం గంగా అండ్ యమునా నదులు కలిసిన ప్రాంతమే పురాణాల్లో ఉన్నట్లుగా చెప్పబడుతుంది. ఓకేనండి? అంటే ప్రస్తుతం ఎన్ని నదులు అంటే ఒకప్పుడు అయితే 3 నదుల కలయికని త్రివేణి సంగమం అంటారు. ఓకే, నెక్స్ట్ వన్, 4 జతల పదాలు ఇవ్వబడినాయి, భిన్నంగా ఉన్న దానిని కనుగొనండి అన్నాడు. అంటే క్రిందన ఒక 4 పదాలు ఇచ్చాడు, దాంట్లో విభిన్నంగా ఉండేదాన్ని కనుగొన్నాను. ఏ పక్షి గూడు అంటే ఏంటండి? పక్షులన్నీ గూడులోనే ఉంటాయి కదా, రైట్. ఇది పక్షులన్నీ గూడులో ఉంటాయి కనుక ఇది కాదండి. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఎస్కిమోలు. యాక్చువల్గా ఎస్కిమోలు అనేటప్పటికి ఎస్కిమోలు సైబీరియన్ ప్రాంతంలో నివసించినటువంటి సైబీరియన్ ప్రాంతంలో అంటే రష్యా, ఉత్తర రష్యా, సైబీరియన్ అని. అంటే ఇక్కడ యూరప్ అంటే ఎక్కడైతే ఫిన్లాండ్, ఈ ఫిన్లాండ్ అనే కంట్రీ ఎక్కడైతే ఉందో అక్కడ నుంచి సైబీరియా ప్రాంతం వరకు ఆ మంచు ప్రాంతంలో నివసించి ఉన్నటువంటి గిరిజన తెగలే ఎస్కిమోలు. వీళ్ళు నిర్మించుకున్నటువంటి హౌస్లే గుడారాలు అంటారండి. ఏమంటారు? గుడారాలు. గుడారాలతో నిర్మిస్తారు. దానికి వాళ్ళు ఒక పేరు పెడతారు, ఇగ్లూలు అంటారు. ఏమంటారు? ఇగ్లూలు. అండ్ ఇది శీతలంగా ఉండడానికి, అక్కడ ఉన్నటువంటి చలిని తట్టుకోవడానికి జంతు చర్మాలతో వీళ్ళు ఏం చేస్తారని అంటే జంతువుల యొక్క చర్మాలతోని వాళ్ళు ఇల్లుని నిర్మిస్తారని. అలా నిర్మించినటువంటి ఆ ప్రాంతాన్ని ఈ గ్లూలు అంటారు. అటువంటి దీనిలో ఎవరు ఉంటారండి? ఎస్కిమోలు అని గిరిజన తెగ ఉంటారు. సో ఇది కూడా రైట్ అండి. ఇక ఎలుక ఇందులో ఉంటుంది, రంధ్రంలో ఉంటుంది. మనిషి అంగారకుడి పైన ఉండండి, భూమిపై నివసిస్తాడు. సో ఆన్సర్ ఇస్ సి. ఇక్కడ ఇది తప్పండి. ఓకే, నెక్స్ట్ వన్, నైలు నది ఒడ్డున క్రింది వాటిలో ఏ ముఖ్య నగరం ఉన్నది? ఏ బుడాపెస్టు, బి అలెగ్జాండ్రియా, సి బాగ్దాదు,
డి లండన్ అండి. యాక్చువల్గా వీడు క్వశ్చన్ ఏంటంటే నైలు నది ఒడ్డున ఈజిప్ట్ రాజధాని ఖైరో. మనకి ఇది ఈక్వేటర్ అని ఇలా ఉంటుంది చూడండి సార్. ఇది భూమధ్య ఎలా ఉంటుందండి, ఇది భూమధ్య రేఖ అండి, ఇది ఈక్వేటర్ అని ఇలా మనకి మకర రేఖ ఇలా ఉంటుందండి. సో ఇక్కడ మనకి రువాండా అనే దేశం ఉంటుంది. ఇక్కడ ఉండేటువంటి ఈ సరస్సే విక్టోరియా సరస్సు అని. ఈ విక్టోరియా సరస్సులో జన్మించినటువంటి నదే నైలు నది అంటే జన్మించి భూమధ్య రేఖను దాటి ఈ రువాండా నుండి దక్షిణ సూడాన్ మీదుగా ఈజిప్ట్ మీదుగా వెళ్ళి అలెగ్జాండ్రియా వద్ద, ఇది అలెగ్జాండ్రియా అండి దాని యొక్క ముఖద్వారం. అలెగ్జాండ్రియా వద్ద ఏమవుతుందంటే మధ్యధరా సముద్రంలో కలుస్తుంది. ఒకసారి అడిగిన క్వశ్చన్, యూపీఎస్సీలు అడిగిన క్వశ్చన్. అండ్ మధ్యధర అంటే ఇక్కడ నైలు ప్రపంచంలోనే అతి పొడవైనటువంటి నది ఏమిటి అంటే నైలు నది అండి. ఈ నైలు నది పెద్దది అయితే అమెజాన్, పొడవైనది అయితే నైలు నది. చూడండి భూమధ్య రేఖ దిగువ ప్రాంతంలో రువాండా అనే దేశానికి దగ్గరలో ఉన్నటువంటి విక్టోరియా అనే సరస్సులో జన్మించినటువంటి ఈ నైలు నది భూమధ్య రేఖను దాటి ఈ విధంగా మనకి సౌత్ సూడాన్ నుంచి, అదేవిధంగా నార్త్ సూడాన్ నుంచి నేరుగా ఈజిప్ట్ దేశం మీదుగా ప్రయాణించి ఈ నది మధ్యధరా సముద్రంలో, అదే అడుగుతాడు ఎక్కడ నైలు నది ఏ ప్రాంతం వద్ద మనకి ముఖద్వారం ఏర్పాటు చేసిందని గతంలో అడిగాడు. సో మళ్ళీ ఏ సముద్రంలో కలుస్తుందని కూడా అడుగుతాడు. ఇక్కడ మధ్యధరా సముద్రంలో కలుస్తుందండి. ఎక్కడండి ఇది మధ్యధరా సముద్రంలో కలుస్తుంది. ఎక్కడ డెల్టాని ఏర్పాటు చేస్తుందండి, ఇది అలెగ్జాండ్రియా వద్ద డెల్టాని ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఆన్సర్ ఇస్ ది బి అండి. ఓకేనా. నైలు నది చూసుకుంటే ఇది నైలు నది ఒడ్డున ప్రధానమైన నగరం ఏంటి సార్, ఈజిప్ట్ రాజధాని అయినటువంటి ఖైరో. అంటే ఇది ఏ దేశాలు గుండా ప్రయాణిస్తుందని అయితే మనకి రువాండాలో ఉన్నటువంటి విక్టోరియా సరస్సును స్టార్ట్ అయ్యి దక్షిణ సూడాను, ఉత్తర సూడాను, ఈజిప్ట్ దేశాల గుండా ప్రయాణించి ఇది నేరుగా వెళ్తుంది. ఇందులో మళ్ళీ బ్లూ నైలు అనేది ఏంటి సార్, వైట్ నైలు అండ్ బ్లూ నైలు కలుస్తూ ఉంటాయండి. ఈ రెండు కలిసి చివరికి వెళ్ళి అలెగ్జాండ్రియా వద్ద మధ్యధరా సముద్రంలో కలుస్తుంది. ఏ సముద్రంలో కలవచ్చు అని అడగచ్చు, ఎక్కడ డెల్టాని ఏర్పాటు చేయొచ్చు అని అడగచ్చు అండి. ఓకేనా. నెక్స్ట్ వన్, ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2016 ఏప్రిల్ 9th షిఫ్ట్ 3లో జియోగ్రఫీ క్వశ్చన్స్ అండి. ఓకేనా. తాజా జనాభా లెక్కల ప్రకారం ఏ ఇండియన్ రాష్ట్రం అతి తక్కువ జనసాంద్రతను కలిగి ఉన్నది అంటే మనకి 2011 జనాభా లెక్కల సేకరణ జరిగిందండి. జనాభా లెక్కల సేకరణ జరిగింది. యాక్చువల్గా 2020 జనాభా లెక్కల సేకరణ జరగాలండి. ఎందుకంటే తొలిసారిగా ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా జనాభా అంటే భారతదేశంలో మొట్టమొదటిసారిగా జనాభా లెక్కల సేకరణ చేపట్టిన గవర్నర్ జనరల్ ఎవరు సార్ అంటే లార్డ్ మేయో అండి. ఈయన మొట్టమొదటిసారిగా 1872లో 5 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కల సేకరణ చేపట్టాలనేవి అంశాన్ని తీసుకొచ్చిన గవర్నర్ జనరల్ లార్డ్ మేయో. తర్వాత దీన్ని అఫీషియల్గా 1881లో లార్డ్ రిప్పన్ అనే గవర్నర్ జనరల్ ప్రతి 10 సంవత్సరాలకి ఒకసారి జనాభా లెక్కల సేకరణ జరపాలి అని ఈయన తీసుకురావడం జరుగుతుందండి. అంటే ప్రస్తుతం మనం లార్డ్ రిప్పన్ ప్రవేశపెట్టినటువంటి ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కల సేకరణ నిర్వహిస్తాం. దీనిని 1881 నుండి మనం నిర్వహించడం జరుగుతుందండి. అయితే 2011 చివరిసారిగా జనాభా లెక్కల సేకరణ జరిగింది. మళ్ళీ 2021 జనాభా లెక్కల సేకరణ రిలీజ్ చేయాలండి. కానీ 2020 ఏప్రిల్ నుంచి మనకి జనాభా లెక్కల సేకరణ జరగవలసి ఉంది. కానీ కోవిడ్-19 అండి, ఈ కోవిడ్-19 వల్ల దీన్ని పోస్ట్ పోన్ చేయడం జరిగింది. ఎప్పటికీ 2021 మే నుంచి ఈ జనాభా లెక్కల సేకరణ నిర్వహించి 2021 చివరికల్లా దీన్ని రిలీజ్ చేయనట్టుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసిందండి. ఓకే. ప్రస్తుతం మనం అధికారంలో తీసుకోవాల్సిన జనాభా లెక్కల సేకరణ అంటే ఏంటి సార్ అంటే 2011 జనాభా లెక్కల సేకరణ. దీని ప్రకారం మనకి అతి ఎక్కువగా జనసాంద్రత కలిగి ఉన్న రాష్ట్రం అంటే తక్కువ అన్నాడండి, ఎక్కువ కాదు. ఎక్కువ అయితే బీహార్, ఎక్కువ జనసాంద్రత కలిగిన రాష్ట్రం అయితే బీహార్. తక్కువ జనసాంద్రత కలిగిన రాష్ట్రం అంటే అరుణాచల్ ప్రదేశ్ అని. 1 చదరపు కిలోమీటర్ల ఏరియాలో కేవలం 17 మంది మాత్రం ఇక్కడ నివసించి ఉన్నారు. అంటే భారతదేశంలో అతి తక్కువ జనసాంద్రత కలిగిన రాష్ట్రం అంటే అరుణాచల్ ప్రదేశ్ అండి. ఇది ఇక్కడ కేవలం చదరపు కిలోమీటర్కి 17 మంది మాత్రం నివసించి ఉన్నారు. అదే బీహార్ అయితే దాదాపుగా 1200 పైగా నివసించి ఉన్నారండి. ఓకేనా. 12,000కి పైగా నివసించి ఉన్నారు 1 చదరపు కిలోమీటర్ల ఏరియాలో. అత్యధిక జనసాంద్రత కలిగిన రాష్ట్రం బీహార్, తక్కువైతే అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం. నెక్స్ట్ వన్,
ఇండియా రాజధాని ఏ నగరం నుండి ఢిల్లీకి తరలించబడింది? మన భారతదేశంలో ఇండియా యొక్క తొలి రాజధాని అని అడిగితే బ్రిటిష్ ఇండియా వాళ్ళ కాలంలో మనకి ఏర్పాటు చేసింది ఏంటి సార్ అంటే కోల్కతా అండి. ఈ కోల్కతా నుండి రాజధాని ఢిల్లీకి ఎప్పుడు షిఫ్ట్ చేశారంటే 1912వ సంవత్సరంలో కోల్కతా నుండి ఢిల్లీకి రాజధాని షిఫ్ట్ చేయడం జరిగిందండి. ఢిల్లీ యొక్క పాత పేరే ఇప్పుడు హస్తినాపురం అంటారు. ఇది గతంలో ఎన్టీపీసీలో అడిగిన క్వశ్చన్. కోల్కతాకి రాజభవనాల నగరం అంటారండి, రాజభవనాల నగరం. ఇక్కడ పోర్ట్ విలియం అనే ఉంది. పోర్ట్ విలియం అంటే విలియం అనే కోట ఎక్కడ ఉందండి అంటే పోర్ట్ విలియం కోట అనేది మనకి కోల్కతాలో ఉంది. దీనిలోనే తొలిసారిగా 1774వ సంవత్సరంలో తొలి సుప్రీంకోర్టు నిర్మాణం ఎక్కడ ఏర్పాటు చేశారంటే మనకి భారతదేశంలో మొట్టమొదటి సుప్రీంకోర్టు నిర్మాణం పోర్ట్ విలియంలో ఏర్పాటు చేశారు, కోల్కతాలో అండి. దీనికి రాజధాని రాజభవనాల నగరం అంటారు. కోల్కతా నుండి రాజధానిని ఢిల్లీకి ఏ సంవత్సరంలో షిఫ్ట్ చేయడం జరిగిందంటే మార్చడం జరిగిందంటే 1912వ సంవత్సరం అండి. అంటే ఢిల్లీకి ముందు మన దేశ రాజధాని అంటే ఏమొస్తుందండి అంటే కోల్కతా అండి. ఓకేనా. నెక్స్ట్ వన్, కన్హా నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది? మనకి కన్హా నేషనల్ పార్కు ఏ రాష్ట్రంలో ఉందని అడిగాడు. ఏ ఉత్తరప్రదేశ్ అని, బి మధ్యప్రదేశ్, సి రాజస్థాన్ అండి, డి మనకి ఉత్తరాఖండ్ అండి. చూడండి సార్, ఇక్కడ కన్హా నేషనల్ పార్క్ కావచ్చు, పన్నా నేషనల్ పార్క్ కావచ్చు, పచమరీ కావచ్చు, అమరకంటక్ కావచ్చు అండి, పచమరీ కావచ్చు, అమరకంటక్ కావచ్చు, లేదా ఇక్కడ మనకి సాత్పురా కావచ్చు, అదేవిధంగా మనకి ఇక్కడ సాత్పురా శివపురి జాతీయ పార్క్ కావచ్చు, గాంధీ సాగర్ కావచ్చు, గాంధీ సాగర్, కన్హా, పచమరీ, పన్నా, అమరకంటకు, సాత్పురా, శివపురి, గాంధీ సాగరు ఇవన్నీ కూడా మనకి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి జాతీయ పార్కులు అండ్ పులుల సంరక్షణ కేంద్రాలు. దీన్ని టైగర్ స్టేట్ అంటారు, పులుల రాష్ట్రం అని పిలుస్తారు మధ్యప్రదేశ్ని టైగర్ స్టేట్. ఎందుకంటే అతి ఎక్కువగా పులులు ఉన్న రాష్ట్రం అండి. పులులు ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏంటి సార్ అంటే మధ్యప్రదేశ్ అండి. మరియు పులుల సంరక్షణ కేంద్రాలు భారతదేశంలో జాతీయ పార్కుల సంఖ్య అధికంగా ఉన్న రాష్ట్రం కూడా ఏ రాష్ట్రం అంటే మధ్యప్రదేశ్ అండి. ఇది గతంలో 2012లో ఎన్టీపీసీలో అడిగాడు, గ్రూప్ డీలో అడిగాడు, రైల్వే ఎస్ఎస్సి జేఈలో అడిగాడు అండి రీసెంట్గా. ఇది నేషనల్ పార్క్స్ ఎక్కువగా ఉన్నటువంటి స్టేట్ ఏంటంటే మధ్యప్రదేశ్ అని. రెండవ రాష్ట్రం అని అడిగితే మాత్రం కర్ణాటక రాష్ట్రం. ఓకేనండి. నెక్స్ట్ వన్, నర్మదా నదికి మూలం అంటే నర్మదా నది ప్రధానంగా ఎక్కడ జన్మించిందని అడుగుతున్నాను. నర్మదా నది ప్రధానంగా ఎక్కడ జన్మించింది? చూడండి సార్, మధ్యప్రదేశ్లో ఇవి వింధ్యా పర్వతాలు, ఇవి సాత్పురా పర్వతాలని, ఇవి అజంతా పర్వతాలని. వింధ్యా రేంజెస్ అండ్ సాత్పురా పర్వతాలు, అజంతా పర్వతాలని. ఇక్కడ మనకి అజంతా పర్వతాలు అనేటప్పుడు ప్రధానంగా మహారాష్ట్రలో వస్తాయి. వింధ్యా సాత్పురా పర్వతాలు అనేటప్పటికి మధ్యప్రదేశ్లో వస్తాయి. ఈ వింధ్యా సాత్పురా పర్వతాల మధ్య అమరకంటక్ అనే ప్రాంతంలో జన్మించినది ఆ రెండు పర్వతాల మధ్య లోయల గుండా ప్రయాణించి గల్ఫ్ ఆఫ్ కంబట్ అండి, గుజరాత్ తీరంలో ఉన్నటువంటి గల్ఫ్ ఆఫ్ కంబట్. ఈ గల్ఫ్ ఆఫ్ కంబట్ అనే ప్రాంతంలో మనకి అరేబియా సముద్రంలో కలిసినటువంటి నది నర్మదా నది. ఈ నర్మదా నదికి మూలం అంటే అమరకంటక్ కొండలో జన్మిస్తుంది. ఏ రెండు పర్వతాల మధ్య గుండా ప్రయాణిస్తుంది అంటే వింధ్యా సాత్పురా రేంజెస్ మధ్య గుండా ప్రయాణించేటప్పుడు చిన్న చిన్న లోయల గుండా వెళ్తుందండి. అందుకే దీన్ని ఏమన్నాడు? పొగలు లోయల గుండా ప్రయాణించే నది, అందుకే పొగల లోయల నది. దీన్ని ఇంగ్లీష్ మనం చూసుకున్నట్లయితే రిఫ్ట్ వ్యాలీ రివర్ అంటారండి. రిఫ్ట్ వ్యాలీ రివర్ అని పిలుస్తారు. ఈ రిఫ్ట్ వ్యాలీ రివర్ ఇలా ప్రయాణించేటప్పుడు ఆ పర్వతాలని క్రమక్షేమాన్ని తాకుతూ ప్రయాణిస్తుంది కదా. తాకుతూ ప్రయాణించేటప్పుడు అక్కడ మనకి మార్బుల్స్ అనేవి ఎక్కువగా అది క్రమక్షయానికి గురి చేసేటప్పుడు శిలలు అనేవి రూపాంతరం చెందుతాయండి. అవక్షేప శిలలుగా ఉన్నటువంటివి రూపాంతర శిలలుగా మారేటప్పుడు అక్కడ ఏ రకమైన ఖనిజాలు లభిస్తాయంటే మార్బుల్ అనేది లభిస్తుంది. అందుకే దీన్ని మార్బుల్ రివర్ అని కూడా పిలుస్తారు. మార్బుల్ అనేది ఒక రూపాంతరం చెందినటువంటి అవక్షేప శిల. మార్బుల్ అనేది మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న సాత్పురా వింధ్యా పర్వతాల్లో రూపాంతరం చెందినటువంటి ఒక రూపాంతరమైన శిల నిధి. గతంలో
అవక్షేప శిలగా ఉండేది, ఇప్పుడు ఎలా పిలువబడుతుందండి? రూపాంతర శిలగా మారిందండి. ఓకే, సో నర్మదా నది ప్రధానంగా అమరకంటక వద్ద జన్మిస్తుంది. ఓకేనా, నెక్స్ట్ వన్ పాలపుంత ఒక చెప్పుకున్నాం కదా, కొన్ని వేల కోట్ల నక్షత్రాల సముదాయం ఏమంటారండి? పాలపుంత అంటారు, లేదా దీన్ని గెలాక్సీ అంటారండి. పాలపుంత అంటే కొన్ని వేల కోట్ల నక్షత్రాల సముదాయంను, కొన్ని వేల కోట్ల నక్షత్రాల సముదాయంను పాలపుంత లేదా ఆకాశ గంగా లేదా పాల వెల్లి లేదా మిల్కీ వే. మన ఇండియాలో అయితే మిల్కీ వే, ఆకాశ గంగా దానికి ఉన్న పేర్లండి. ఇలా కొన్ని వేల కోట్ల నక్షత్రాల సముదాయం కలిగి ఉన్నటువంటి ఈ అంశాన్ని మనం ఏమంటారు? పాలపుంత అంటారు, లేదా దీనికి ఆకాశ గంగా లేదా పాల వెల్లి అని పిలుస్తారు. దీన్ని గెలాక్సీ అంటారండి. ఏమంటారు? గెలాక్సీ అనగా గ్రీక్ భాషలో తెల్లని పదార్థం అని అర్థం అండి. గ్రీక్ భాషలో తెల్లని పదార్థం పాలు వంటిది అని అర్థం. ఓకేనా, సో ఇది గెలాక్సీ. ఆన్సర్ సి అండి. ఆర్ఆర్బి ఎన్టీపీసీ ప్రీవియస్ పేపర్స్ అన్ని 2016 ఏప్రిల్ 18 షిఫ్ట్ టు 3 తెలుగు మీడియం జియోగ్రఫీ. ఫస్ట్ వన్, యురేనస్ గ్రహాన్ని ఎవరు కనుగొన్నారు? ఏ గెలీలియో, బి క్రిస్టియన్ హ్యూగెన్స్, సి సర్ విలియం హెర్షల్, డి నికోలస్ కోపర్నికస్ అని. సో ఆన్సర్ అంటే సి సర్ విలియం హెర్షల్ అని. నికోలస్ కోపర్నికస్ అంటే ఈయన సూర్య కేంద్రక సిద్ధాంతాన్ని కనుగొన్నాడు. సూర్య కేంద్రక సిద్ధాంతం అని. హెలియోసెంట్రిక్ థియరీని డిస్కస్ చేస్తారు. అదే భూకేంద్రక సిద్ధాంతం అయితే జియోసెంట్రిక్ థియరీ అని. భూకేంద్రక సిద్ధాంతాన్ని కనుగొన్న వ్యక్తి ఎవరు సార్ అంటే మనకి టాలమీ. ఈయన భూకేంద్రక జియోసెంట్రిక్ థియరీని డిస్కస్ చేస్తే ఈయన హెలియోసెంట్రిక్ థియరీని చేస్తాడు నికోలస్ కోపర్నికస్, పోలాండ్ శాస్త్రవేత్త. యురేనస్ అంటే దీనికి మరో పేరు ఏంటి సార్ అంటే ఇంద్రుడు అని కూడా, తెలుగులో అయితే దీన్ని ఇంద్రుడు అంటారని. సారీ, ఇక్కడ యురేనస్ అనేటప్పటికి యురేనస్ అంటే దీనికి వరుణుడు అంటారండి. వరుణుడు, ఓకేనా, వరుణుడు అని పేర్కొనడం జరుగుతుంది యురేనస్కి. దీన్ని యువి అంటే మన యురేనస్ అండ్ వరుణుడు వి అంటే దీనికి ఏంటి సార్ అంటే ప్రధానంగా దీన్ని గ్రీన్ ప్లానెట్ అని కూడా పిలుస్తారండి. గ్రీన్ ప్లానెట్ అని పిలవడం జరుగుతుంది. ఓకేనా, నెక్స్ట్ వన్ మనకి బ్లూ మూన్ అంటే ఏమిటి? ఏ నెలలో మొదటి పౌర్ణమి, బి నెలలో రెండవ పౌర్ణమి, సి చంద్రునికి గల మరొక పేరు, డి చంద్రగ్రహణం నాటి చంద్రుడు. చంద్రుడికి గల మరో పేరు ఒక నెలలో వచ్చే రెండవ పౌర్ణమిని బ్లూ మూన్ అంటారండి. ఈ చంద్రుడు భూమికి ఏకైక ఉపగ్రహం ఎవరు సార్ అంటే చంద్రుడు అని. భూమికి ఏకైక ఉపగ్రహం ఎవరు సార్ అంటే చంద్రుడు. సో భూమికి గల ఏకైక ఉపగ్రహం మనకి ఎవరు ఉంటారు సార్ అంటే చంద్రుడు ఉంటారు. ఈ చంద్రుని యొక్క కక్ష్య మార్గం అనేది దిశ వేరుగా ఉంటుందండి. ఇలా చూసుకోండి. ఇక్కడ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. చంద్రగ్రహణం అది ఒక నెలలో రెండవసారి ఏర్పడిన పౌర్ణమి, ఒక నెలలో రెండవ పౌర్ణమిని ఏమంటారంటే చంద్రగ్రహణం అంటారు. ఓకేనా, సో దీన్ని బ్లూ మూన్ ఉంటుంది. ఇక్కడ మళ్ళీ సూపర్ మూన్ ఉంటుందండి. సూపర్ మూన్ అండ్ బ్లడ్ మూన్ కూడా ఉంటుంది. ఓకేనా, సో ఆన్సర్ ఈజ్ బి అని. నెక్స్ట్ వన్, నల్లటి ప్రతి మన్నును ఏమంటారంటే బ్లాక్ కాటన్ సాయిల్స్ అని. ఈ బ్లాక్ కాటన్ సాయిల్స్ మన ఇండియాలో అధికంగా నల్లరేగడి నేలలండి. ఈ నల్లరేగడి నేలలు అధికంగా విస్తరించి ఉన్నటువంటి రాష్ట్రం అంటే మహారాష్ట్ర ఫస్ట్ ప్లేస్, తర్వాత గుజరాత్, మధ్యప్రదేశ్లలో ఈ నేలలు అనేవి ఎక్కువగా విస్తరించి ఉంటాయి. అధికంగా ఉండే రాష్ట్రం అంటే మనకి ఇక మహారాష్ట్ర ప్రాంతంలో ఉంటాయి. ఈ నల్లరేగడి నేలలో ప్రధానంగా ఏ పీఠభూమిలో ఉన్నాయని అడిగితే దక్కన్ పీఠభూమి అండి. దీనిలో అధికంగా పండే పంట అని అడిగితే ఎక్కువగా ఏం పండుతుందంటే ప్రత్తి అధికంగా పండుతుందని. దీనికి 3 రకాల పేర్లు, ఇతర పేర్లు ఉన్నాయండి. ఏంటి? హరిజోన్ నేలలు అంటాడు, ఒకటి హరిజోన్ సాయిల్స్, 2 బ్లాక్ కాటన్ సాయిల్ అని పిలుస్తాడు, 3 చర్మోజియం సాయిల్ అంటాడు, చర్మోజియం సాయిల్ అని పిలుస్తారు, 4 దీన్ని తనను తాను దున్నే నేలలు అంటాడు, తాను దున్నే నేలని పిలుస్తాడని. సెల్ఫ్ పౌలింగ్ సాయిల్స్ అంటాడు. ఎందుకంటే ఇది వేసవి కాలంలో
అధికంగా దీనిలో మెగ్నీషియం అనే మూలకం ఉండడం వల్ల వేడికి విపరీతమైన పొగలు ఏర్పడి మళ్ళీ తనకు తానుగానే విడిపోయి మళ్ళీ వర్షాకాల సమయంలో కలిసిపోతాయి. అందుకే దీన్ని తనను తాను దున్నే నేలని పిలవడం జరుగుతుంది. తనను తాను దున్నే నేలని పిలుస్తుంది. ఇవి బ్లాక్ కాటన్ సాయిల్స్ అండి. ఏ రాష్ట్రంలో కలవని అడిగితే అధికంగా ఇవి దక్కన్ పీఠభూమి ప్రాంతంలో ఇలా మనకి విస్తరించి ఉండేవి బ్లాక్ కాటన్ సాయిల్స్ అండి. ఈ విధంగా మనకి విస్తరించి ఉంటే బ్లాక్ కాటన్ సాయిల్స్. ఓకేనా, ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది సార్ అంటే మనకి ఇక్కడ ఆన్సర్ ఈజ్ ఇక్కడ రీగార్ సాయిల్స్ అండి. ఓకే, నెక్స్ట్ వన్. భారత్లోని క్రింది రాష్ట్రంలోని అడవి జంతువులకు ఆశ్రమమును అరబతిట్టు అనే ఆశ్రమం ఎక్కడ ఉంది అంటే అరబితిట్టు అనే ఒక వైల్డ్ లైఫ్ శాంచురీ అని. ఈ అరబతిట్టు వైల్డ్ లైఫ్ శాంచురీ ఏ రాష్ట్రంలో కలదని వాడు అడుగుతున్నాడని. కర్ణాటక రాష్ట్రంలో ఉంటుంది అరబతిట్టు అండి. ఇది దేనికి బాగా ప్రసిద్ధి అంటే చిరుతలకి ప్రసిద్ధి మరియు నక్కలకు ప్రసిద్ధి అని. అదేవిధంగా ఇక్కడ బ్లాక్ నల్ల పులులు కూడా అధికంగా దీనిలో సంతరిస్తూ ఉంటాయండి. ఇదే కర్ణాటకలో మన దేశంలో బందీపూర్ మొదటి టైగర్ రిజర్వ్ ఏంటంటే బందీపూర్ టైగర్ రిజర్వ్ అండి. అఫీషియల్ అనౌన్స్మెంట్ ప్రకారం అయితే జిమ్ కార్బెట్ టైగర్ రిజర్వ్ దీన్ని పరిగణలోకి తీసుకున్న తొలి టైగర్ రిజర్వ్ అంటే బందీపూరే. కానీ అఫీషియల్ అనౌన్స్మెంట్ చేసింది మాత్రం బందీపూర్ సార్ ఉత్తరాఖండ్లో జిమ్ కార్బెట్ టైగర్ రిజర్వ్ అని. కానీ అఫీషియల్గా మొదటి అనౌన్స్మెంట్ చేసేది బందీపూర్ టైగర్ రిజర్వ్ అని. ఇది కూడా దేనికి ఫేమస్ అంటే నల్ల పులులకు బాగా ప్రసిద్ధి. ఓకేనా, సో ఆన్సర్ ఇక్కడ ఏంటి సార్ అంటే డి కర్ణాటక. ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2016 ఏప్రిల్ 1952లో జియోగ్రఫీ తెలుగు మీడియం క్వశ్చన్ చూసుకుంటే హేలీ తోకచుక్క కక్ష్యాకాలం ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? ఏ 25, బి 50, సి 75, డి 100 అండి. ప్రతి 75 సంవత్సరాలకి లేదా 76 సంవత్సరాలకు ఒకసారి హేలీ అనే తోకచుక్క మనకి రావడం జరుగుతుందండి. ఓకేనా, నెక్స్ట్ వన్ మనకి ప్లూటో గ్రహాన్ని కనుగొన్న ఖగోళ శాస్త్రవేత్త ఎవరు? ఏ సైలిన్ అరెండు, బి జోసెఫ్ అన్బ్రూక్, డి ఎడ్విన్ హబుల్, సి క్లైడ్ టొంబో. డి ఆన్సర్ క్లైడ్ టొంబో అండి. ఈయన ప్లూటో అనే గ్రహాన్ని కనుగొన్నాడు. దీనికే మరో పేరు మరుగుజ్జు గ్రహం అంటారండి. మరుగుజ్జు గ్రహం అని దేనికి గల పేరు అంటే ప్లూటోకి గల మరో పేరే మరుగుజ్జు గ్రహం అని పేరండి. ఇది గ్రహాల్లో 9వ గ్రహం అండి. కానీ ప్రస్తుతం దీని గ్రహాల హోదా నుండి తొలగించడం జరిగింది. ఓకేనండి, నెక్స్ట్ వన్. చారిత్రాత్మక ఖగోళ శాస్త్ర ప్రకారం ఎన్ని గ్రహరాశులు ఉన్నాయి? ఏ 9, బి 10, సి 11, డి 12 అండి. 12 రాశులు కలవండి. అదే మనకి ఎగ్జాంపుల్ అదే వృషభ రాశి, మిథునం, కర్కాటకం, సింహం, కర్కాటక రాశి, సింహరాశి, తులరాశి, కన్యరాశి ఎక్సెట్రా ఇవే మనకి ఉన్నటువంటి రాశులు అండి. ఓకేనా, నెక్స్ట్ వన్ చూడండి సార్. జియోగ్రఫికల్ ఇండికేషన్ అనేది జిఐ ట్యాగ్ అండి. ఈ జిఐ యాక్ట్ అనేది ఎప్పుడు వచ్చిందంటే 99లో వచ్చింది. ఓకేనా, జియోగ్రఫికల్ ఇండికేషన్ అనేది శతాబ్దాలతో పాటు ఒక ప్రత్యేకమైన భౌగోళిక ప్రాంతంలో ఉద్భవించే మరియు వికసించేటువంటి ఉత్పత్తులకు సంబంధించినది. దేనికి సంబంధించిందంటే ఉత్పత్తులకు సంబంధించినదండి. సో ఇది ఏమన్నాడు? దేనికి సంబంధించింది? ఏ కొండలకు సంబంధించింది, బి పర్వతాలకు సంబంధించింది, సి సమతల ప్రాంతాలకు, డి ఉత్పత్తులు. ఆన్సర్ ఈజ్ ఉత్పత్తులు. ముందుగా జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ యాక్ట్ ఎప్పుడు వచ్చిందంటే 1999లో యాక్ట్ వచ్చింది. దీని హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది సార్ అంటే తమిళనాడులో చెన్నై నగరంలో దీనికి హెడ్ క్వార్టర్ ఉందండి. రీసెంట్గా 2020వ సంవత్సరంలో గ్లోబల్ ఇండికేషన్ అండ్ జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ జిఐ ట్యాగ్ అనేది కాశ్మీర్ రాష్ట్రంలో ఉన్నటువంటి కుంకుమ పువ్వుకు వచ్చిందని. ఏమొచ్చింది? కాశ్మీర్ రాష్ట్రంలో ఉన్న కుంకుమ పువ్వుకు. మరియు అదేవిధంగా బ్లాక్ రైస్ మణిపూర్ రాష్ట్రంలో ఉన్న బ్లాక్ రైస్ కూడా రావడం జరిగింది జిఐ ట్యాగ్ 2020 సంవత్సరానికి గాను. ఇది కాకుండా తమిళనాడులో కూడాను దుండిగల్ ప్రాంతంలో తయారైనటువంటి తాళాలకి కూడా వచ్చిందండి. ఓకేనా, నెక్స్ట్ వన్. ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2016 ఏప్రిల్ 1953లో తెలుగు మీడియం జియోగ్రఫీ వచ్చిందండి. ఫస్ట్ వన్.
ఇవ్వబడిన జంటలలో భిన్న సంబంధం చూపించే ప్రత్యామ్నాయాన్ని కొనుక్కోండి అన్నాడండి. ఇక్కడ తప్పుగా ఒకటి ఇవ్వబడింది, దాన్ని కొనుక్కోమని చెప్పాడు. సో ఒకవైపున కంట్రీ ఇచ్చాడు, ఇంకోవైపున కరెన్సీ ఇచ్చాడని. దీనిలో తప్పుగా అన్నాడు. పాకిస్తాన్ రూపీ, నేపాల్ రూపీ, బంగ్లాదేశ్ రూపీ. బంగ్లాదేశ్ కరెన్సీ బంగ్లాదేశ్ రాజధాని ఢాకా అండి. దీని యొక్క కరెన్సీ టాకా. దీని యొక్క లాంగ్వేజ్ చెక్మా. ఏంటండి? చెక్మా అండి. సో ఇక్కడ టాకా అన్నాడు అండి. ఆన్సర్ సి తప్పండి ఇక్కడ. ఓకేనా? సో బంగ్లాదేశ్ అంటే భారతం నుంచి బంగ్లాదేశ్ విభజన 1972వ సంవత్సరంలో విభజన జరిగిందండి. సో 1965లో భారత్కి, ఇండియాకి, పాక్ యుద్ధం జరిగింది. తర్వానంతరం 1971లో విభజన ప్రారంభం కాక 72లో పాకిస్తాన్కి, ఇండియాకి, మళ్ళీ బంగ్లాదేశ్ కోసం భారతదేశం యుద్ధం ఎవరితో చేయడం జరిగిందంటే పాకిస్తాన్తో చేయడం జరిగిందండి. ఓకేనా? నెక్స్ట్ వన్. భారత ప్రభుత్వం నదులను ప్రధానంగా ఎన్ని రకాలుగా వర్గీకరించింది? ఏ మనకి ప్రధానంగా భారతదేశం అనేది 13 ప్రధాన నదులుగా వర్గీకరించిందండి. ఈ 13 ప్రధాన నదులు మనకి ఎన్ని రకాలు సార్ అంటే మేజర్గా 3 టైప్స్ అండి. ఒకటి హిమాలయ నదులు అన్నాడు, 2 ద్వీపకల్ప నదులు అన్నాడు. ఒకటి ఏంటి సార్ అంటే హిమాలయ నదులు, 2 ద్వీపకల్ప నదులు అండి, 3 భూ అంతర్భాగ నదులండి, అంతర్భూభాగ నదులని. ఇలా 3 రకాలుగా వర్గీకరించిందండి. సో ఇక్కడ ఆన్సర్ ఏంటి సార్ అంటే 12 అండి. సో ఇలా 12 లేక 13. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకారం అయితే మనకి ఈ యొక్క నదులు అంటే 13ఏనండి. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే కోల్కతా. సర్వే ఆఫ్ ఇండియా, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కాదు, సర్వే ఆఫ్ ఇండియా. దీని ప్రధాన కార్యాలయం డెహ్రాడూన్లో ఉందండి. సర్వే ఆఫ్ ఇండియా భారతదేశ భౌగోళిక ప్రాంతాలను గుర్తిస్తుంది. సర్వే ఆఫ్ ఇండియా. దీని యొక్క ప్రధాన కార్యాలయం మనకి ఎక్కడ కలదు అంటే డెహ్రాడూన్. ఇది బ్రిటిష్ ఇండియా కాలంలో ఏర్పాటు చేయబడిన ఒక సంస్థ. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, సర్వే ఆఫ్ ఇండియా. అదే జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా యొక్క ప్రధాన కార్యాలయం అయితే మనకి కోల్కతాలో హెడ్ క్వార్టర్ కలదండి. దీని ప్రకారం నదులు ప్రధానంగా 13 కలవండి. ఓకేనా? నెక్స్ట్ వన్. భారతదేశం క్రింది వాటిలో భారతదేశపు జానపద నృత్యం కానిది ఏమిటి అని అడిగాడని. ఏ రౌత్ నాచా, బి చావ్, సి కూచిపూడి, డి కల్బేలియా. ఈ రౌత్ నాచా కానీ, చావ్ కానీ, కల్బేలియా కానీ ఇవన్నీ జానపద నృత్యాలండి. కూచిపూడి అనేది జానపద నృత్యం కాదండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కృష్ణా జిల్లాలో కుచేలాపురం అనే గ్రామంలో ప్రదర్శించబడినటువంటి ఒక సాంప్రదాయ నృత్యం అండి. దీన్ని ఎవరు సార్ రూపకర్త అంటే సిద్ధాంధ్ర యోగి అనే వ్యక్తి దీని యొక్క రూపకర్త అండి. ప్రధానమైనటువంటి ప్రసిద్ధి చెందినటువంటి రూపకర్త సిద్ధాంధ్ర యోగి. ఇది క్రీస్తు శకం 2వ లేదా 3వ శతాబ్ద కాలం నుంచే ఇది ప్రాచుర్యంలో ఉందని చెప్తుంటారండి. శతాబ్ద కాలం నుంచి ప్రాచుర్యంలో ఉంది ఈ కూచిపూడి. ఇది ఏ రాష్ట్రానికి చెందిన ప్రసిద్ధి జానపద నృత్యం అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రసిద్ధి చెందిన జానపద సాంప్రదాయ నృత్యం అండి. ఓకేనా? నెక్స్ట్ వన్. గెలాక్సీల ప్రాథమిక రకం కాదు. ఈ క్రింది వాటిలో గెలాక్సీల ప్రాథమిక రకం ఏమిటి కాదు అన్నాడండి. ఏ రెగ్యులర్స్ అన్నాడు, అంటే ఆకారం అని సాధన ప్రాథమిక ఆకారం ఇది. ఇది ప్రాథమిక ఆకారం ఏమిటి అన్నాడు. ఏ రెగ్యులర్స్ అని, బి స్పైరల్స్ అని, సి దీర్ఘవృత్తాకారాలు, డి అక్రమాకారాలు అని. ఆన్సర్ స్పైరల్. సర్పిల్ అంటే గెలాక్సీ అంటే కొన్ని వేల కోట్ల ఇలా పారమీషియా ఆకారంలో ఉంటుందండి. కొన్ని వేల కోట్ల నక్షత్రాల సముదాయంను గెలాక్సీ అంటారు. కొన్ని వేల కోట్ల నక్షత్రాల సముదాయంను గెలాక్సీ అంటారండి. గెలా అంటే గ్రీకు భాషలో తెల్లని పాల పదార్థం అని అర్థం అండి. కొన్ని వేల కోట్ల నక్షత్రాల సముదాయంను గెలాక్సీ అంటారు. కొన్ని వేల కోట్ల నక్షత్రాల సముదాయంను గెలాక్సీ అని పేర్కొనడం జరుగుతుంది. కొన్ని వేల కోట్ల నక్షత్రాల సముదాయం ఏమంటారండి? గెలాక్సీ అంటారండి. ఇది గెలాక్సీ అనేది ఏ భాషా పదం అండి? గ్రీక్ భాషా పదానికి చెందింది. గ్రీక్ భాషలో గెల అనగా అర్థం ఏంటంటే తెల్లని తెల్లని పదార్థము, తెల్లని పాల పదార్థం అంటే పాలు పదార్థం అంటే. ఓకేనండి?
సో ఇది మనకి స్పైరల్ ఆకారంలో ఉంటుంది. నెక్స్ట్ వన్, దిగువ వాటిలో ఏది లోతట్టు నీటిపారుదల సదుపాయం లేని నది? ఏ రూపెన్, బి బానస్, సి పెరియార్, డి సరస్వతి అని. ఇందులో నీటిపారుదల లేనిది అనేటప్పటికి లోతట్టులో పెరియార్ అని. ఇది ఎక్కడ జన్మిస్తుంది? తమిళనాడుకి దగ్గరలోగా జన్మించి ఇలా కేరళ గుండా వెళ్ళి సముద్రంలో కలుస్తుంది. ఈ పెరియార్ అనే రివర్ వల్ల ఏం సార్ అంటే మనకి ప్రధానంగా ఏం ఏర్పడతాయి? లాగూన్స్ అనేవి ఏర్పడతాయి. లాగూన్స్ అనే భూస్వరూపం వల్ల ఒక 3 రకాల సరస్సులు కేరళలో ఉన్నాయి. ఏంటి లాగూన్ సరస్సులు? అష్టముడి అనే సరస్సు, పెరియార్ అనే సరస్సు, వెంబనాడ్ అనే సరస్సు అండి. అష్టముడి, పెరియార్, వెంబనాడు ఇవన్నీ మంచినీటి సరస్సులు అండి. కేరళలో ఉన్నటువంటి ఫ్రెష్ వాటర్ లేక్స్ ఇవన్నీ. ఇవి ఏ రకానికి చెందిన భూస్వరూపం అనమండి? లాగూన్స్ రకానికి చెందిన భూస్వరూపాలు అండి. ఓకేనా? పెరియార్ అనేది. నెక్స్ట్ వన్, ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2016 ఏప్రిల్ 22 షిఫ్ట్ 1లో తెలుగు మీడియం జియోగ్రఫీ క్వశ్చన్స్లో ఫస్ట్ వన్ అండి. వాక్లా పక్షి సంరక్షణ కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది? సో వాక్లా పక్షి సంరక్షణ కేంద్రం అనేది సాధారణంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో నోయిడాలో ఉంటుందండి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో నోయిడాలో ఉంటుంది. ఇక్కడ ఆప్షన్ నేను చూద్దామండి. ఒకసారి చూసుకుంటే ఏముందండి ఇక్కడ ప్రధానంగా మనం చూసుకుంటే ఏ హిమాచల్ ప్రదేశ్ అన్నాడు, బి ఎన్ఆర్సి అన్నాడు అని. ఎన్సిఆర్ అంటే నేషనల్ క్యాపిటల్ రీజియన్ అండి. నేషనల్ క్యాపిటల్ రీజియన్ అండి ఎన్సిఆర్. ఎన్ఆర్సి నేషనల్ రిజిస్టర్ సిటిజన్స్ అండి. ఎన్ఆర్సి అంటే నేషనల్ రిజిస్టర్ సిటిజన్స్. ప్రజెంట్ ఈశాన్య భారతదేశంలో దాగి ఉన్నటువంటి కొంతమంది రోహింగ్యాల కోసం చేస్తున్నటువంటిది చట్టం ఎన్ఆర్సి యాక్ట్. నేషనల్ రిజిస్టర్ సిటిజన్స్. ఎన్సిఆర్ నేషనల్ క్యాపిటల్ రీజియన్ అండి. అంటే ఏంటి ఇక్కడ హర్యానాకి, రాజస్థాన్కి, యూపీకి మధ్యలో మనకి ఢిల్లీ అనే ఒక క్యాపిటల్ ఉంది. దీని పరిధిలోకి ఈ రాష్ట్రంలో సంబంధించిన కొన్ని భూభాగాలు కూడా వస్తాయి. ఆ ప్రాంతాన్నంతటిని కలిపి ఎన్సిఆర్ నేషనల్ క్యాపిటల్ రీజియన్ అంటారు. అందులోనే మనకి దాగి ఉంది నోయిడా. ఈ నోయిడాలోనే దాగి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి పక్షి సంరక్షణ కేంద్రమే ఓక్లా బర్డ్ సాంచురీ అండి. ఆన్సర్ ఇక్కడ యూపీ బదులు ఏమి ఇచ్చారంటే ఎన్ఆర్సి ప్రాంతం అని కూడా మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ వన్, గెలాక్సీ పాలపుంత ఆకారం సాధారణంగా ఏ విధంగా ఉంటుందండి? ఏ విధంగా ఉంటుంది? ఏ రెగ్యులర్, బి అక్రమాకారం, సి స్పైరల్ ఆకారం. దీన్ని మనం ఏమంటాం? స్పైరల్ అంటే సర్పిల ఆకారంలో ఉంటుందండి. ఆకారం సర్పిల ఆకారంలో ఉంటుంది. డి దీర్ఘవృత్తాకారం అని. ముందు క్వశ్చన్లో మనం చెక్ చేసుకున్నాం అది ఎలా ఉంటుందో. సో సి, ఆన్సర్ సి అండి. ఓకే, నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో భారతదేశపు జానపద నృత్యం కానిది. ఈ క్రింది వాటిలో భారతదేశపు జానపద నృత్యం కానిది ఏమిటి? కానిది ఏమిటి? సో ఇక్కడ ఏ మోహిని అట్టం, బి లోవని, సి కల్బేలియా, డి రఫ్ అండి. ఇక్కడ మనకి ఆన్సర్ అంటే మోహిని అట్టం అండి. ఇది ఒక సాంప్రదాయ నృత్యం అండి. సాంప్రదాయ నృత్యం. మన భారతదేశంలో ఉన్నటువంటి మొత్తం సాంప్రదాయ నృత్యములు అనేటప్పటికి ఎన్ని వస్తాయండి? 8 సాంప్రదాయ నృత్యాలు కలవండి. అందులో మోహిని అట్టం అనేది ఒక సాంప్రదాయ నృత్యం. కర్ణాటక మోహిని అట్టం కర్ణాటక అండి. అదే యక్షగానము అదే కర్ణాటక. సరే మోహిని అట్టం చూడండి సార్, ఒకసారి రిపీట్ దాకా వచ్చానండి. ఇక్కడ 2 వాటిలో భారతదేశ జానపద నృత్యం కానిది ఏమిటి? ఏ భారతదేశ జానపద నృత్యం కాదన్నాడు. ఏ మోహిని అట్టం, బి లావని, సి కల్బేలియా, డి రఫ్ అన్నాడండి. ఇవన్నీ కూడా జానపద నృత్యాలు అయితే మోహిని అట్టం సాంప్రదాయ నృత్యాలు. మొత్తం మన ఎన్ని క్లాసికల్ డాన్సెస్ కలవండి మనకంటే 8 క్లాసికల్ డాన్సెస్ అండి. ఓకేనా? కల్బేలియా చూడండి, ఇది కల్బేలియా, ఇది ఇంపార్టెంట్ అండి. కల్బేలియా ఒకటి, కుడియట్టు ఒకటి, కల్బేలియా, కుడియట్టు, అదేవిధంగా చౌ అనే నృత్యాలు. ఈ మూడింటిని 2010లో యునెస్కో చేత గుర్తించబడినటువంటి జానపద నృత్యాలండి. యునెస్కో అండర్ వరల్డ్ హెరిటేజ్ అండి. హెరిటేజ్ లిస్ట్లో యునెస్కో చే ఐడెంటిఫై చేయబడిన ప్రధానమైనటువంటి ఫోక్ డాన్సెస్ అంటే కల్బేలియా రాజస్థాన్ రాష్ట్రంలో ప్రసిద్ధిని. అండ్ కుడియట్టు ఇది కూడా మనకి ఎక్కడ సార్ కలదంటే కేరళలో ఫేమస్. చౌ కతి జాత్రా చౌ చూడండి, ఇక్కడ కతి అనే నృత్యం కానీ, జాత్రా అనే నృత్యం కానీ, చౌ అనే నృత్యం అని. కతి, జాత్రా, చౌ ఇందులో 3 కూడాను వెస్ట్ బెంగాల్లో ఫేమస్. అందులో చౌ అనే నృత్యం వెస్ట్ బెంగాల్తో పాటు బీహార్లో కూడా ప్రదర్శిస్తారు, దీన్ని ఒడిస్సాలో కూడా ప్రదర్శిస్తారని. కానీ మేజర్గా ఏ రాష్ట్రం అంటే వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో ఎక్కువగా చౌ అనే జానపద నృత్యం ప్రసిద్ధి అండి. ఓకేనా?
నెక్స్ట్ వన్ జియోగ్రఫికల్ ఇండికేషన్ జిఐ అనేది ఒక ప్రత్యేక భౌగోళిక ప్రాంతంలో ఉద్భవించే మరియు వికసించే వ్యవసాయాలను చట్టబద్ధంగా సంరక్షిస్తుంది. ఈ వికసించే ఏ వ్యవసాయాలను చట్టబద్ధంగా సంరక్షిస్తుందంటే ఏ ప్రొడక్ట్లు, బి భూములు, సి పరికరాలు, డి వ్యర్థాలు అన్నాడు. ఇక్కడ ఆన్సర్ ఏంటి సార్ అంటే ప్రొడక్టులు అంటే ఉత్పత్తులు, వ్యవసాయ ఉత్పత్తులు ప్రధానంగా ఈ ఉత్పత్తులని ఇది చట్టబద్ధంగా మనం చెప్తుంది. జిఐ ట్యాగ్ అనేది మనం గతంలో చెప్పుకున్నాం. ఈ యాక్ట్ 1999 అని చెప్పాం. రీసెంట్గా అయితే ఇది ఏంటి సార్ జమ్మూ అండ్ కాశ్మీర్లో కుంకుమ పువ్వుని కూడా చెప్పింది. కుంకుమ పువ్వుని ఒక ఉత్పత్తిని ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే జియలాజికల్ ట్యాగ్ అని 2020వ సంవత్సరానికి గుర్తింపు లభించిందండి. ఓకేనా. నెక్స్ట్ వన్ దిగుబాటులో ఏ రూపం నేపాల్ ప్రధాన ట్రోపోగ్రాఫికల్ ప్రాంతానికి చెందిన భాగం అన్నాడు. నేపాల్ అనేటప్పటికి ఈ దేశం మనకి ఏంటి సార్ అంటే నేపాల్ అని. ఈ నేపాల్కి ఈ భూభాగం అంతా కూడాను పీఠభూమి భాగం మరియు ఎక్కువ భాగం ఎలా ఏముంటుందంటే పీఠభూమి భాగం. దీనిలోని ఏ పీఠభూమి భాగం అని చెప్పొచ్చు అంటే మాల్వా పీఠభూమిలో ఒక భాగమే ఈ యొక్క నేపాల్లో ఉన్నటువంటి ఒక భాగం. దీంతో పాటు దీనికి ఆనుకొని ఉన్న కొన్ని పర్వతాలు, హిమాలయ పర్వత ప్రాంతం కూడా ఉందండి. ఏముంది? పర్వత ప్రాంతం కూడా ఉంది, హిమాలయ పర్వత ప్రాంతం. సో అక్కడ ఆన్సర్ ఏంటి సార్ అంటే సి పీఠభూమి ప్రాంతం అండి. ఓకే. నెక్స్ట్ వన్ విక్టోరియా జలపాతాలు ఏ ప్రాంతంలో ఉన్నాయి? ఏ ప్రాంతంలో కలదు లేదా ఉన్నాయండి? చూడండి సార్, ఇది 0 degrees ఈక్వేటర్ అంటే భూమధ్య రేఖ అని. ఈ భూమధ్య రేఖ దిగువ ప్రాంతంలో రుగండా, ఇక్కడ రువండా అనే దేశాలు ఉన్నాయి. ఈ రువండా దేశ ప్రాంతంలో ఉన్నటువంటి సరస్సే విక్టోరియా సరస్సు. ఈ విక్టోరియా సరస్సులోనూ మనకి జలపాతం కూడా ఉంటుంది ఇక్కడ కెన్యా దగ్గర. దీనిలో మనకి జన్మించినటువంటి ఒక ప్రధానమైన నది ఎలా ప్రయాణిస్తుంది. ఈ నది ప్రపంచంలో పొడవైన నది ఏంటి సార్ అంటే నైలు నది అండి. ప్రపంచంలో పొడవైన నది ఏమిటి సార్ అంటే నైలు నది. ఇది విక్టోరియా సరస్సు ఆఫ్రికన్ భూమధ్య రేఖను దాటి నేరుగా వెళ్ళే సముద్రంలో కలుస్తుందని మధ్యధరా సముద్రంలో కలిసే నది అండి. ఓకేనా. సో నెక్స్ట్ మనకు చూసుకుంటే ఆన్సర్ ఈజ్ డి ఆఫ్రికా అండి. సో అమెరికా అన్నాడు, కెనడా, అమెరికా, యూకే, బ్రిటన్ అన్నాడు, సి ఫ్రాన్స్ అన్నాడు, డి ఆఫ్రికా. ఫ్రాన్స్ అనేటప్పటికీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం యునెస్కో అని, యునైటెడ్ నేషనల్ ఎడ్యుకేషనల్ సొసైటీ. సో యునెస్కో గుర్తింపు ఎక్కడ ఉంది? ప్యారిస్లో ఉంది. ఎక్కడ ఉందండి? ఫ్రాన్స్ ప్యారిస్లో ఉంది. ఓకేనా. నెక్స్ట్ వాతావరణంలో ఎస్పిఎంకు అర్థం ఏమిటి? ముందు వాతావరణం అంటే ఏంటండి? వాతావరణం అంటే ఏమిటో తెలియాలి. వాతావరణం అంటే ఏం లేదండి, భూ ఉపరితలం లేదా భూ ఉపరితలం అంటే పైభాగం అండి. ఈ భూ ఉపరితలం పైన 90% వాయువులతో ఆక్రమించి ఉన్న 90% వాయువులతో కూడి ఉన్న లేదా ఆక్రమించి ఉన్న కూడిన లేదా ఆక్రమించి ఉన్న ఒక గాలి పొరని ఏమంటారంటే వాతావరణం అంటారు. ఈ వాతావరణంలో ఎప్పుడు కూడా పీడనం ప్రెజర్స్లో కొలవడం జరుగుతుంది. ఇటువంటి దీనిలో మనకి మన భూమి నుంచి ఇది భూమి అనుకుంటే ఈ పై భాగం అయితే ఏదైతే ఉందో ఈ ప్రాంతం నుంచి దాదాపుగా ఈ ఎర్త్ యొక్క పై భాగం సర్ఫేస్ ఏరియా నుంచి 1600 కిలోమీటర్స్ రూపంలోనే మనకి ఏం దాగి ఉందంటే ప్రధానంగా ఈ వాతావరణం దాగి ఉందండి. దీనిలో 90% వాయువులు ఈ 1600 కిలోమీటర్ల భాగంలో ఉన్నాయి. దీనిలో అధికంగా విస్తరించి ఉన్నది ఏంటి సార్ అంటే 72%, దాదాపుగా 71% 0.08 ఇలా మనం చూసుకుంటే నైట్రోజన్ ఉంటుంది. 21% వరకు మనకి ఏముంటుంది సార్ అంటే 20 కార్బన్ డైఆక్సైడ్ ఆక్సిజన్ O2 ఉంటుందండి. 78% వరకు మనకి నైట్రోజన్ ఉంటుంది. 78% వరకు. ఓకేనా. సో ఇక్కడ ఎస్పిఎంకి అర్థం ఏంటంటే సస్పెండెడ్ పొల్యూషన్ మార్సా, సస్పెండెడ్ పర్టిక్యులేట్ మ్యాటరా, సి సస్పెండెడ్ పార్టికల్ మోడా, సి సస్పెండెడ్ పార్టికల్ మేనేజ్మెంట్ అంటే సస్పెండెడ్ పర్టిక్యులేట్ మ్యాటర్ అండి ఎస్పిఎం అంటే. ఓకేనా. నెక్స్ట్ వన్
రా సిల్క్ను అధికంగా తయారు చేయబడిన ఇండియన్ స్టేట్ ఏమిటి? అంటే భారతదేశంలో పట్టు ఉత్పత్తిలో ప్రథమ స్థానం గల రాష్ట్రం ఏమిటి అని అడుగుతానండి. ఈ పట్టులో చూసుకునేటప్పటికి మొదట కేంద్ర పట్టు పరిశోధనా సంస్థ ఎక్కడ ఉంది తెలుసుకోవాలండి. కేంద్ర పట్టు పరిశోధనా సంస్థ. ఈ కేంద్ర పట్టు పరిశోధనా సంస్థ అనేది మనకి ప్రధానంగా మైసూర్లో కలదండి. ఎక్కడని? మైసూర్. ఇక్కడ మనకి పట్టు ఉత్పత్తిలో ప్రథమ స్థానం అంటే కర్ణాటక రాష్ట్రం వస్తుందండి. ఇది ఎక్కువగా ఏ రకానికి చెందిన పట్టు పండిస్తుంది? మల్బరీ రకానికి చెందిన మల్బరీ పట్టు అధికంగా పండిస్తుంది. ఇక అస్సోంలో చూసుకునేటప్పటికి మనకి అధికంగా ఏం సార్ అంటే ముగ్గా పట్టు అండి. ముగ్గా పట్టు అధికంగా మనకి మల్బరీ రకాని ముగ్గా. అందుకే అస్సాం రాష్ట్రాన్ని ఏమంటాడు? ముగ్గా సిల్క్ ఆఫ్ ఇండియా. ముగ్గా సిల్క్ ఆఫ్ ఇండియా అని ఏ రాష్ట్రానికి గల పేరంటే అస్సాం రాష్ట్రం. ఏంటి ఇది? బంగారపు బంగారపు రంగులో ఉన్నటువంటి పట్టు ముగ్గా పట్టు అండి. ఇది ఎక్కువగా మనకి ఏ స్టేట్లో పండిస్తారంటే అస్సాం. మరి ఇక్కడ బీహార్ రాష్ట్రంలో కూడాను ఇరీ రకానికి చెందిన పట్టు అండి. కొంచెం గోధుమ కలర్ రకంలో ఉంటుంది. ఇరీ పట్టు అనేది ఎక్కువగా పండిస్తారు. మల్బరీ కర్ణాటక అండ్ ఏపీ రాష్ట్రాలు అధికంగా పండేది మల్బరీ. ఓవరాల్గా మన ఇండియాలో పట్టు ఉత్పత్తిలో ప్రథమ స్థానం ఎవరు సార్ అంటే కర్ణాటక రాష్ట్రం అండి. ఎవరు? కర్ణాటక రాష్ట్రం. అంటే ఫైనల్గా వచ్చేటప్పటికి ఇండియాలో పట్టును అధికంగా పండించే రాష్ట్రం అంటే కర్ణాటక. ఓకే, నెక్స్ట్ వన్. యూహెచ్టి ప్రాసెసింగ్ను దేన్ని ప్రాసెసింగ్కు ఉపయోగిస్తారంటే అల్ట్రా హీట్ ట్రేడింగ్ అండి. ఇంకా అల్ట్రా హీట్ ట్రేడింగ్ అనేటప్పటికి మనకి ప్రధానంగా మిల్క్ ప్రొడక్షన్లో ఉపయోగిస్తారు. సో మిల్క్ వచ్చింది కనుక పాలు. ఈ పాల ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్న దేశం అని అడిగితే పాల ఉత్పత్తిలో ప్రథమ స్థానం ప్రథమ స్థానం కలిగిన దేశం అంటే ఎవరు సార్ అంటే భారత్ వస్తుంది. సో మనకి మన ఇండియాలో పాల ఉత్పత్తులు అధికంగా ఎక్కడ ఉంది సార్ అంటే యూపీ ప్రథమ స్థానం అండి మిల్క్ ప్రొడక్షన్లో. దీన్ని మిల్క్ ప్రొడక్షన్ కోసం చేసిన రెవల్యూషన్ వైట్ రెవల్యూషన్ అంటారు. ఏ రెవల్యూషన్ అండి? వైట్ రెవల్యూషన్ అండి. వైట్ రెవల్యూషన్. ద ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్ అంటే వర్గీస్ కురియన్ అండి. ఎవరండి? వర్గీస్ కురియన్. వర్గీస్ కురియన్. ఓకేనండి, నెక్స్ట్ వన్. ఉపగ్రహముల కక్షలో ఆర్బిట్ ఆకారము. ఆర్బిట్ ఆకారం అంటే సూర్యుని చుట్టూ ఏ కక్షా మార్గంలో మనకి తిరుగుతాయి సార్ అంటే ఇక్కడ ఉన్న దీర్ఘ వృత్తాకారం ఏదైతే ఉందో ఈ దీర్ఘ వృత్తాకార మార్గంలోనే గ్రహాలన్నీ తిరుగుతాయండి. సో ఈ దీర్ఘ వృత్తాకార మార్గంలో ఏవైతే ఉన్నాయో ఈ దీర్ఘ వృత్తాకార కక్షా మార్గంలోనే మనకి ప్రధానంగా ఈ సూర్యుని చుట్టూ గ్రహాలు అనేవి ఈ కక్షా మార్గం, దీన్ని యాక్సిస్ లైన్ అంటారండి. ఓకేనా? సో ఆన్సర్ ఏంటంటే ఆన్సర్ సి అండి, దీర్ఘవృత్తాకార కక్ష. ఓకేనా, నెక్స్ట్ వన్. ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2016 ఏప్రిల్ 22nd షిఫ్ట్ టు తెలుగు మీడియం జియోగ్రఫీ పేపర్స్ అని. ఓకేనా, ఫస్ట్ వన్ ఇక్కడ చూసుకుంటే భారత భూభాగపు దక్షిణాన సుదూర బిందువు అయిన ఇందిరా పాయింట్ లేదా పిగ్మోలియన్ పాయింట్ అనే దీవి ఎక్కడ కలదో అని అడగాడండి. ఇది భూమధ్య రేఖా ప్రాంతం అండి. ఈ భూమధ్య రేఖా ప్రాంతం ఇక్కడికి దగ్గరగా ఉన్నటువంటి చిన్న చిన్న దీవులే ఇందులో ది గ్రేట్ నికోబార్ దీవ్ అండి. ఇదే ఆన్సర్ అంటే ది గ్రేట్ నికోబార్ దీవ్ అండి. దీనిలోనే ఇందిరా పాయింట్ లేదా పిగ్మోలియన్ పాయింట్ ఉందండి. ఇందిరా పాయింట్ లేదా దీనికి మరో పేరు పిగ్మోలియన్ పాయింట్ అండి. పిగ్మోలియన్ పాయింట్ అంటారు. ఇందిరా పాయింట్ లేదా పిగ్మోలియన్ పాయింట్ అనే ప్రాంతం ఏదంటే ది గ్రేట్ నికోబార్, అండమాన్ నికోబార్ ఐలాండ్స్ లో సంబంధించిన ది గ్రేట్ నికోబార్ దీవులో భూమధ్య రేఖ సమీపంలో ఉన్న దీవి అంటే ఇందిరా పాయింట్ లేదా పిగ్మోలియన్ పాయింట్. ఇది భారతదేశంలో దక్షిణాగ్రహం చివరి ప్రాంతం, భారతదేశ ప్రధాన భూభాగం అండి. ఈ ప్రధాన భూభాగంలో చివరి ప్రాంతం అంటే భారతదేశ ప్రధాన భూభాగంలో చివరి ప్రాంతం అంటే ఏమొస్తుంది? కన్యాకుమారి. ఏమొస్తుందని? కన్యాకుమారి భూభాగం వస్తుంది. ఓకేనా? సో ఇక్కడ ఆన్సర్ బి గ్రేట్ నికోబార్ దీవులు అండి. ఓకే, నెక్స్ట్ వన్. దిగువ పేర్కొన్న ఏ వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో ప్రపంచంలో ఒంటి కొమ్ము ఖడ్గ మృగాలు 3/2 వంతులు ఉన్నాయన్నాడు. అంటే
సింగిల్ హార్నడ్ రైనోస్ అండి. సింగిల్ హార్నడ్ రైనోస్ ఈ ఒంటె కొమ్ము ఖడ్గమృగాలు ఏవైతే ఉన్నాయో ఇవి ప్రధానంగా మనకి ఎక్కడ ఉంటాయని అడిగారండి. ఏ బందీపూర్, ఇది కర్ణాటకలో కలవు. దేనికి ఫేమస్ అంటే ఇది నల్ల పులులకు ప్రసిద్ధి అండి. దేనికి? నల్ల పులులు. మానస్ అండి, ఇది ఒక వన్యప్రాణి సంరక్షణ కేంద్రం. వన్యప్రాణి సంరక్షణ కేంద్రం మరియు ఒక బయోస్పియర్ రిజర్వ్ అండి. ఇది ఎక్కువగా దేనికి ఫేమస్ అండి? ఇది పులులకు ప్రసిద్ధి అండి. పులులకు ప్రసిద్ధి. కజిరంగా ఇది మనకి వన్యన్స్ సింగిల్ హార్న్ అండి, ఒంటి కొమ్ము ఖడ్గమృగాలకు. పెరియార్ అండి, ఏనుగులకు ప్రసిద్ధి పెరియార్ అండి. ఇక్కడ ఆన్సర్ మనకి ఏమొస్తుంది అంటే కజిరంగా నేషనల్ పార్క్ అనేది వస్తుంది. దీనితో పాటు అస్సాం రాష్ట్రంలో పబితరో జాతీయ పార్కు కూడా ఫేమస్. వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో జిల్దాపారా వన్యప్రాణి సంరక్షణ కేంద్రం. ఈ రెండు కూడాను సింగిల్ హార్నడ్ రైనోస్ అండ్ ఒంటి కొమ్ము ఖడ్గమృగాలకు ప్రసిద్ధి. ఓకేనా? నెక్స్ట్ వన్, ఈ దిగువన పేర్కొన్న ఈ గ్రహాన్ని ఒకప్పుడు మనం సౌర వ్యవస్థలో గ్రహంగా భావించి ఇప్పుడు మరుగుజ్జు గ్రహం, డార్క్ ప్లానెట్ అని పిలుస్తున్నారు. ఏ మెర్క్యూరీ, బి యురేనస్, సి డి ప్లూటో, డి మార్స్ అండి. ఆన్సర్ ప్లూటో. ఒకప్పుడు ప్లూటో 9వ గ్రహంగా ఉండేది, చెప్పాను కదా. ఇది సూర్యుని యొక్క కక్షా మార్గాన్ని దాటి బయట తిరగడం వల్ల దీనికి ఏమన్నాడు? మృత గ్రహం, తాగిన గ్రహము లేదా మృత గ్రహము, తాగిన గ్రహము, డ్రంకడ్ ప్లానెట్ అని, మరుగుజ్జు గ్రహం అని, మరుగుజ్జు గ్రహం అని చెప్పేసి, పిచ్చి గ్రహం అని, ఇలా అనేక పేర్లు పెట్టి దీన్ని ఏం చేశారండి? ఇది తన యొక్క సూర్యుని యొక్క కక్షా మార్గం, దీర్ఘ వృత్తాకార కక్షా మార్గం ఏదైతే ఉందో ఈ కక్ష యాక్సిస్ లైన్ దాటి అప్పుడప్పుడు బయటికి వెళ్ళి మళ్ళీ దాని పరిధిలోకి రావడం వల్ల దీన్ని ఏమన్నారని అంటే దీన్ని తాగిన గ్రహము, మృత గ్రహం, పిచ్చి గ్రహం అని చెప్పేసి గ్రహాల హోదా నుండి తీసివేయడం జరిగిందండి. ఓకేనా? దీనికి మరుగుజ్జు గ్రహం అంటారు, డ్వార్ఫ్ ప్లానెట్ అంటారు. ఓకే, నెక్స్ట్ వన్, దిగువను పేర్కొన్న ఏ నది భారతదేశంలో ప్రవహించదు? ఏ కోసి, బి తీస్తా, సి రావి, డి కెలాని. కెలాని అనే రివరు మన భారతదేశంలో చెందింది కాదండి. ఇప్పుడు కోసి అనే రివరు మనకి ఏం సార్ అంటే ఇది ఇచ్చిన ప్రకారం అయితే గంగా నది యొక్క ఉపనది అండి. తీస్తా అనే ఉపనది బ్రహ్మపుత్ర నది యొక్క ప్రధానమైన ఉపనది. తీస్తా. రవి అనేది మనకు తెలుసు సింధు నది యొక్క ఉపనది అండి. సింధు నది యొక్క ఉపనది ఈ యొక్క రవి. తీస్తా అనేది బ్రహ్మపుత్ర నది. ఇది నేపాల్ ఇండియా సరిహద్దుల్లో పుట్టి సిక్కిం మీదుగా వెళ్ళి భూటాన్ సరిహద్దుల గుండా వచ్చి నేరుగా అస్సాంలో ఇది బ్రహ్మపుత్ర నదిలో కలుస్తుంది తీస్తా. కోసి ఇది నేపాల్ భూభాగానికి ఇండియా భూభాగం సరిహద్దులో పుట్టి బీహార్ రాష్ట్రంలో ఏ నదిలో కలుస్తుందంటే గంగా నదిలో కలుస్తుందండి. ఓకేనా? రవి ఇది సింధు నది యొక్క ఉపనదుల్లో ఇది సింధు నది ఉపనది, కానీ ఇది చినాబ్ నదిలో కలుస్తుందండి. అనేది చినాబ్ నదిలో కలుస్తుంది. ఓకేనా? రవి దీనికి మరో పేరు ఏం సార్ అంటే రవి రివర్కి మరో పేరు పరుష్ని నది అంటారండి. ఏ నది అంటారు? పరుష్ని రివర్ అని పిలుస్తారు. ఓకేనా? నెక్స్ట్ వన్, ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2016 ఏప్రిల్ 26 జరిగిన షిఫ్ట్ 1లో తెలుగు మీడియం జియోగ్రఫీ కోచింగ్స్ అండి. ఓకే, ఫస్ట్ వన్ చూసుకుంటే అన్ని రకాల మట్టి ఏర్పడడానికి మాతృక పదార్థం పేరెంట్ మెటీరియల్ అంటే స్టాండర్డ్గా ముందు అన్ని రకాల మట్టి అంటే అన్ని రకాల నేలలు. ముందుగా చూసుకుంటే నేలలు అధ్యయనం మనం చూసుకుంటాం అనుకోండి. ఈ నేలల అధ్యయనం ఏమంటారంటే పెడాలజీ అంటారండి. పెడాలజీ. నేలల స్వభావం అయితే లిథోలజీ. నేలల యొక్క స్వభావం గురించి మనం తెలుసుకోవాలంటే నేలల యొక్క స్వభావం అయితే మనకి ఏం సార్ అంటే లిథోలజీ అంటారు. నేలల అధ్యయనం అయితే పెడాలజీ అంటారు. ప్రస్తుతం మన భారతదేశంలో ఉన్న మొత్తం నేలల రకాలండి. ప్రస్తుతం భారత్లో ఉన్న నేలలు రకాలు ఎన్ని రకాలంటే 8 రకాల నేలలు కలవండి. ఇందులో భారతదేశంలో ఎక్కువగా ఏ రకానికి చెందిన నేలలు విస్తరించి ఉన్నాయంటే ఒండ్రు నేలలు అనేవి అధికంగా మన భారతదేశంలో విస్తరించి ఉన్నాయి 43% ప్రకారం. ఎన్సిఆర్టి టెక్స్ట్ బుక్ ప్రకారం చూసుకోండి సార్. ఇది మనకి ఎన్సిఆర్టి టెక్స్ట్ బుక్ ప్రకారం మన భారతదేశంలో అధికంగా విస్తరించి ఉన్న నేలలు అంటే ఒండ్రు నేలలు 43%. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఎర్ర నేలలు కాదు. సెకండ్ ప్లేస్లో ఎక్కువగా ఉండేవి అయితే అప్పుడు ఎర్ర నేలలు దాదాపుగా 18.5%తో ఎర్ర నేలలు విస్తరించి ఉన్నాయి. అది ఆంధ్రప్రదేశ్లో అధికంగా విస్తరించి ఉన్న నేలలు అని అడిగితే అప్పుడు మనకు వచ్చేది ఏంటి సార్ అంటే ఎర్ర నేలలు అనేవి ఎక్కువగా ఉంటాయండి. ఓకేనా?
ఇక్కడ మనకి ఏంటి అన్ని రకాల మట్టి ఏర్పడడానికి మాతృక పదార్థం పేరెంట్ మెటీరియల్ అంటే స్టాండర్డ్ స్టార్టింగ్ మనకి ఏమిటి అంటే ఏ ఇసుక ద్వారా ఏర్పడతాయా, బి సిల్ట్ అండి బుసక ద్వారా ఏర్పడతాయా, సి రాక్స్ శిలల ద్వారా ఏర్పడతాయా, రాక్స్ అంటే శిలలు ఆ రాళ్ళు, డి సెడిమెంటరీ అనేది. సో ఆన్సర్ సి అండి రాళ్ళు. అంటే ఏదైనా శిలా ద్రవం వల్ల మనకి భూగర్భంలో నుంచి బయటికి వచ్చేటప్పుడు ఉపరితలం పైన ఏర్పడేవే రాక్స్ అండి. ఈ రాక్స్ క్లాసిఫికేషన్ చూసుకుంటే శిలలు అనేవి మనకి మరలా 3 రకాలు ఉంటాయండి. అవక్షేప శిలలు, రూపాంతర శిలలు, అగ్ని శిలలు అంటే సెడిమెంటరీ రాక్స్ అండ్ మెటామార్ఫిక్ రాక్స్, ఇగ్నోయిస్ అనే రాక్స్ గా డివైడ్ చేయడం జరిగింది. సో అన్ని రకాల మట్టి ఏర్పడడానికి ప్రధానంగా మనకి ఏంటండి శిలా ద్రవ పదార్థం ఇంపార్టెంట్. ఓకేనా. నెక్స్ట్ వన్, భూమికి ఎన్ని సహజ ఉపగ్రహాలు ఉన్నాయి నేచురల్ శాటిలైట్స్ ఇన్ ఎర్త్ అండి. ఓకేనా. A4, బి ఈ యొక్క బి ఆన్సర్ అంటే మనకి 2, సి 3, డి 1 అండి. మనకు ఉన్నటువంటి ఏకైక నేచురల్ శాటిలైట్ ఏమొస్తుందండి అంటే చంద్రుడు, మూన్. ఏమొస్తుందండి మూన్, చంద్రుడు. అదే ఎక్కువగా మూన్స్ ఉన్నటువంటిది అయితే గురుడు అండి. గురుడికి శాటిలైట్స్ నేచురల్ శాటిలైట్స్ 79 వరకు ఉన్నాయండి. ఆ తర్వాత శని అండి ఎక్కువగా ఉండేది శని 82 వరకు ఉంటాయండి. ఆ తర్వాత ఏంటి సార్ అంటే శని, తర్వాత గురుడు 79 ఉన్నాయండి. ఓకే. ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుందండి మనకి ఇక్కడ 1 వస్తుందండి మనకి 1. నెక్స్ట్ వన్, కృష్ణా నదీ జలాల వివాదంలో ఏ రాష్ట్రం ఒక పార్టీ కాదు అని అడిగాడండి. ఏ రాష్ట్రం ఒక పార్టీ కాదు? ఏ తమిళనాడు, బి మహారాష్ట్ర, ఏ ఆంధ్రప్రదేశ్, బి తమిళనాడు, సి మహారాష్ట్ర, డి కర్ణాటక. ఈ నది మహారాష్ట్రలో జన్మిస్తుందండి. జన్మించి కర్ణాటక గుండా తెలంగాణ గుండా ప్రయాణించి ఏపీలో సముద్రంలో కలుస్తుందండి. ఈ రివరే కృష్ణా రివర్. చూడండి ఇక్కడ వాడు ఇచ్చిన రాష్ట్రం మనకి ఏమి లేదండి. తమిళనాడు రాష్ట్రం గుండా కనీసం ఈ నదికి సంబంధం లేదు. ఎందుకంటే ఇది పుట్టేది మహారాష్ట్రలో, ఇది ప్రయాణించేది కర్ణాటక త్రూ తెలంగాణ ఏపీలో గుండా వెళ్ళి ఏపీలో బే ఆఫ్ బెంగాల్లో కలుస్తుందండి. మరి బే ఆఫ్ బెంగాల్లో కలిసి ఇది మనకి కర్ణాటకకి ఎలా సంబంధం ఉంటుందండి? సో తమిళనాడుకి ఉండదు కనుక తమిళనాడు సంబంధించింది కాదు. కావేరీ నదీ జలాలు అనేటప్పటికి కావేరీ నదీ జలాలు అన్నాడు అనుకోండి, అప్పుడు ప్రధానంగా వచ్చే రాష్ట్రం తమిళనాడు, సెకండ్ స్టేట్ కర్ణాటక, థర్డ్ స్టేట్ కేరళ, ఫోర్త్ వన్ పుదుచ్చేరి అండి. ఇవి కావేరీ నది జలాల వివాదాస్పదంలో ఉన్నటువంటి ప్రాంతాలు. ఓకేనా. నెక్స్ట్ వన్, భారతదేశం దీనిలో నీటి సరిహద్దు వీటిని భారతదేశంలో దీనిలో నీటి సరిహద్దును పంచుకుంటుంది అంటే భూ సరిహద్దు కాకుండా జల సరిహద్దులో ఉన్న దేశము ఏమిటి అని అడుగుతున్నాను. భూ సరిహద్దు అడగట్లేదు వాడు, జల సరిహద్దు అంటాడు. మన భారతదేశానికి ప్రధానంగా 2 రకాల సరిహద్దులు ఉన్నాయి కంటే, ఒకటేంటి అంతర్జాతీయ జల సరిహద్దులు ఉన్నాయి, అంతర్జాతీయ జల సరిహద్దులు ఉన్నాయి, 2 అంతర్జాతీయ భూ సరిహద్దులు ఉన్నాయండి. భూ సరిహద్దులు ఉన్నాయండి. అంతర్జాతీయ భూ సరిహద్దులు కలిగిన దేశాలంటే ఒక 7 ఉన్నాయండి. జల సరిహద్దులు మనకు ఉండేవి ఇక్కడ మాల్దీవులు కంట్రీ, ఇటువైపున శ్రీలంక కంట్రీ, ఇక్కడ మయన్మార్ భూ సరిహద్దు వస్తుంది, జల సరిహద్దు వస్తుంది. కానీ ప్రధానంగా ఎక్కువగా అయితే మనకి ఏంటి సార్ అంటే భూ సరిహద్దు థాయిలాండ్ దేశం వస్తుందని, థాయిలాండ్ దేశం, ఇండోనేషియా, ఇవన్నీ మనకి జల సరిహద్దుల్లో ఉన్నటువంటి దేశాలండి. ఈ జల సరిహద్దుల్లో మనకి చూసుకున్నట్టుగా అయితే ఏ ఇండోనేషియా అన్నాడు, బి మనకి ఏంటి సార్ అంటే మాల్దీవులు, సి మయన్మార్, డి ఫిలిప్పైన్స్ అని. సో ఇక్కడ సరిహద్దును పంచుకుంటుంది, సరిహద్దును పంచుకుంటుంది అనేటప్పటికి మయన్మార్తో సరిహద్దును మనం పంచుకుంటామండి. సో ఆన్సర్ ఇక్కడ సి. సరిహద్దు కలిగిన దేశాలు అంటే మాల్దీవులు, ఇండోనేషియా అవుతాయి, మయన్మార్ అవుతుంది. సరిహద్దును పంచుకోనిది అంటే అప్పుడు మనకి ఆన్సర్ ఏమవుద్దంటే ఫిలిప్పైన్స్. ఈ 3 సరిహద్దును పంచుకుంటానండి మన జల సరిహద్దులో ఈ 3 దేశాలు పంచుకుంటాను. కానీ పంచుకుంటుంది అన్నాడు, పంచుకోలేనిది. ఈ క్రింది వాటిలో భారతదేశంతో జల సరిహద్దుని పంచుకోలేని దేశం ఏమిటి? లేని దేశం అని అడిగితే అప్పుడు ఫిలిప్పైన్స్ రాదండి. ఎందుకంటే ఈ 3 దేశాలు కూడా మనకి కొంత జల మార్గాలు జల సరిహద్దులో ఉన్నాయి. ఫిలిప్పైన్స్ అనేది పూర్తిగా జల సరిహద్దులో లేదు. ఓకేనా. ఫిలిప్పైన్స్ అనగానే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే ఫిలిప్పైన్స్ రాజధాని మనీలాలో ఉంది. ఇక్కడే అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థ కేంద్రం కూడా ఉందండి. అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థ ప్రధాన కార్యాలయం కూడా
ఫిలిప్పైన్స్ రాజధాని మనీలాలో ఉంది. ఓకేనా. నెక్స్ట్ వన్, ఈ గ్రహాన్ని మరుగుజ్జు గ్రహంగా పేర్కొంటారు. ఏ ప్లూటో, బి సెరస్, సి నెప్ట్యూన్, డి ఎరేస్ అండి. సో ఇందాక మనం చెప్పుకున్న మరుగుజ్జు గ్రహం అంటే ఏ ప్లూటో. ఓకే. నెక్స్ట్ వన్, ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2016 ఏప్రిల్ 26th షిఫ్ట్ 3 తెలుగు మీడియం జియోగ్రఫీ క్వశ్చన్స్ అంటే చూసుకుంటే, క్రింది వాటిలో ఏ నగరం అతి తక్కువ భూకంప వలయంను కలిగి ఉంది? ఏ శ్రీనగరు, బి రాయ్పూరు, సి ఢిల్లీ, డి డెహ్రాడూన్ అండి. చూడండి సార్, మనకి హిమాలయాల జోన్ అండి, ఇదంతా కూడా హిమాలయాల రీజియన్. ఇది అత్యంత ప్రమాదకర భూకంప జోన్ అండి. ప్రమాదకర భూకంప జోన్ అంటే మనకి హిమాలయాలు, జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రం నుండి ఇటు అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం, అస్సోం, ఈశాన్య రాష్ట్రాల వరకు ఇదంతా కూడా జోన్, ప్రమాదకరమైన భూకంప జోన్ అండి మనకి. ఇలా చూసుకుంటే ఇందులో శ్రీనగర్ ఉంటుంది, రాదు. డెహ్రాడూన్ ఉంటుంది, రాదు. ఇక్కడ ఢిల్లీ కూడా ఉంటుంది, రాదు అండి. రానిది ఇక్కడ ఏముందండి దీని ప్రకారం అయితే? రాయ్పూర్. ఇది మనకి ఛత్తీస్గఢ్ రాజధాని, ఒకప్పుడు దీన్ని ఇప్పుడు ఏమని పిలుస్తున్నారు? రాయ్పూర్ని. ప్రజెంట్ అటల్ బిహార్ వాజ్పేయి గారు చనిపోయిన తర్వాత ఆయన పేరు పెట్టారు. అందుకే దీన్ని అటల్ నగర్ అంటున్నారండి. ఏమంటున్నారు? అటల్ నగర్. భారతదేశంలో మొత్తం భూకంపాల జోనులు అని అడిగితే ఎన్నో వస్తాయంటే మొత్తం 4 జోన్లు కలవండి. ఎన్ని జోన్లు? 4 జోన్లు. అత్యంత భయంకరమైనటువంటి భూకంప జోన్ అంటే, భారతదేశంలో అత్యంత భయంకరమైనటువంటి జోన్ అంటే జోన్ 5 అండి. ఏమొస్తుంది? జోన్ 5 అండి. ఓకే. నెక్స్ట్ వన్, సూర్యుని నుండి కాంతి భూమిని చేరడానికి ఎంత సమయం పడుతుంది? ఏ 2 నిమిషాలు, బి 8 నిమిషాలు, సి 16 నిమిషాలు, డి 32 నిమిషాలు. సూర్యుని యొక్క కాంతి భూమిని పట్టడానికి పట్టినటువంటి సమయం ఎన్ని నిమిషాలు సార్ అంటే మనకి ఈ యొక్క 8 నిమిషాల సమయం పడుతుందండి. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ భూమి అనుకోండి. ఈ భూమి యొక్క ఇక్కడ ఎక్కడో సూర్యుడు ఉంటాడండి. ఇలా మనకి సూర్యుడు ఇలా ఉంటాడు. ఈ సూర్యుడి నుంచి వచ్చినటువంటి ఈ కాంతి భూమిని తాకడానికి పట్టినటువంటి సమయం అండి ఈ సన్ రేస్. ఈ సన్ రేస్ మన ఇండియాకి కరెక్ట్గా 8 నిమిషాలు 3 సెకండ్ల సమయం పడుతుందండి. 8 minutes పడుతుంది. ఓకేనండి. అదే చంద్రుని కాంతి భూమి పట్టడానికి అయితే 3 నిమిషాలు అయితే చంద్రుడి కాంతి భూమికి పట్టడానికి పట్టే సమయం. చంద్రుడి కాంతి భూమికి తాకడానికి పట్టే సమయం, భూమికి తాకడానికి పట్టే సమయం ఎన్ని నిమిషాలని అంటే 3 నిమిషాల 3.1 minutes అండి. 3 నిమిషాలు 1 సెకండ్ అండి. ఓకేనా. నెక్స్ట్ వన్, మనకి క్రింది వాటిల్లో ఏ నది ఎక్కువ దేశాల గుండా ప్రవహిస్తుంది? ఏ డాన్యూబ్ రివర్ అండి, ఇక్కడ ధనేబ్ అన్నాడు, డాన్యూబ్ రివర్ ఇది. బి గంగా రివరు, సి బ్రహ్మపుత్ర, డి రైన్ రివర్ అండి, రినే అన్నాడు, రైన్ రివర్ అండి. సో మనకి అంతర్జాతీయ నది అండి. చూడండి సార్, మనకి అంతర్జాతీయ నదిగా పిలువబడినది, అంతర్జాతీయ నదిగా ఏ నదిని పిలుస్తారంటే డాన్యూబ్ నదిని పిలుస్తారండి. ఇది సుమారుగా 10 దేశాల గుండా, యూరప్ ఖండంలో 10 దేశాల గుండా ప్రయాణిస్తుందండి. ఈ నది యూరప్ ఖండంలో 10 దేశాల గుండా ప్రయాణించి చివరికి ఏ సముద్రంలో కలుస్తుందంటే ఇది నల్ల సముద్రంలో కలుస్తుంది. అందుకే అత్యధిక దేశాల గుండా ప్రయాణించినటువంటి నది డాన్యూబ్. ఇది యూరప్ ఖండంలో రెండవ పెద్ద నది ఏంటి సార్ అంటే డాన్యూబ్. దీన్ని ఇంటర్నేషనల్ రివర్ అంటారండి. మరి గంగా నది ప్రధానంగా 3 దేశాల గుండా ప్రయాణిస్తుందండి. ఇండియా, బంగ్లాదేశ్. ఇండియా గుండా కొంత భాగం, బంగ్లా, చైనా. బ్రహ్మపుత్ర కూడా సేమ్ అండి. ఇండియా, చైనా, బంగ్లాదేశ్ గుండా ప్రయాణిస్తుంది. రైన్ అండి, ఈ ఫ్రాన్స్లో మనకి ఇక్కడ ఉన్నటువంటి నదుల్లో ఒకటి. సరే, మనం చూసుకుంటే ఆన్సర్ ఇక్కడ ఏమవుతుందండి డాన్యూబ్ రివర్ అండి. ఓకేనా. నెక్స్ట్ వన్, ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2016 ఏప్రిల్ 27th షిఫ్ట్ 1 తెలుగు మీడియం జియోగ్రఫీ కోచింగ్ చూసుకుంటే ఫస్ట్ వన్ అండి. శుక్రగ్రహం వాతావరణంలో దిగువన పేర్కొన్న వాయువులు ఉన్నాయి అంటే ఈ శుక్రుడు వీనస్ అండి. దీని శుక్రుడులో అధికంగా దాగి ఉన్న పర్సంటేజ్ అంటే కార్బన్ డైఆక్సైడ్ అండి. దాదాపుగా 90% పైగా మనకి
కార్బన్ డైఆక్సైడ్ దాగి ఉండడం వల్ల ఈ గ్రహం ఏమవుతుందంటే బాగా వేడెక్కుతుందండి. అంటే దీని మీద ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతాయి. దానివల్ల ఈ గ్రహానికి ఏమన్నాడు, ప్రకాశవంతమైన గ్రహం అన్నాడు. ప్రకాశవంతమైన గ్రహం అని. దీన్ని మార్నింగ్ స్టార్ అండ్ ఈవినింగ్ స్టార్ అని, ఉదయతార సాయంత్ర తార అని పిలుస్తారండి. సంధ్యాతార లేదా సాయంత్ర తార అని పిలుస్తాడు. సంధ్యాతార, ఉదయతార, సాయంత్ర తార అండి. ఓకేనా. సో ఇలా మనకి ఏంటి సార్ అంటే శుక్రగ్రహంపై అధికంగా ఏమున్నాయి సార్ అంటే మనకి కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా ఉండడం, 90% పైగా కార్బన్ డైఆక్సైడ్ ఉండడం వల్ల ఈ గ్రహం బాగా వేడెక్కుతుందండి. ఏమవుతుంది, బాగా వేడెక్కుతుంది. దానివల్ల మనం ఏమంటారు సార్ అంటే ప్రకాశవంతమైన గ్రహము, అత్యంత బ్రైటెస్ట్ స్టార్ అండి. ప్రకాశవంతమైన గ్రహం అంటారు. అత్యధిక ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదైన గ్రహం అండి వీనస్ అండ్ ఓకే. కార్బన్ డైఆక్సైడ్ అధికంగా ఈ గ్రహంపై ఉంటుంది. నెక్స్ట్ వన్, గ్రేట్ రెడ్ స్పాట్ అని పిలువబడే అతి పెద్ద తుఫాన్లు ఏ గ్రహానికి సంబంధించినవి అంటే ఏ మార్సు, బి మీరు ఎలా తెచ్చేయండి నేను తర్వాత గ్రేట్ రెడ్ స్పాట్ అని పిలువబడే అతిపెద్ద తుఫాన్లు ఏ గ్రహానికి సంబంధించినవంటే ఏ మార్సు, బి వీనస్, సి ప్లూటో, డి జూపిటర్ అండి. ఆన్సర్ ఇక్కడ మార్స్ అండి. మార్స్ మీన్ అంగారకుడు కిరణ్. నెక్స్ట్ మార్స్ అండ్ అంగారకుడు అండి. దీనికి ప్రధానంగా 2 శాటిలైట్ అంటే నేచురల్ శాటిలైట్స్ ఉన్నాయండి. ఫోబోస్ అండ్ డెమోస్ అనే 2 శాటిలైట్స్ అనేవి ఉన్నాయి దీన్ని అరుణ గ్రహం అంటారండి. అరుణ గ్రహం. దీనిపైన నిరంతరం ధూళి కణాలతో కూడిన తుఫాన్లు చెలరేగుతాయండి. తుఫానులు చెలరేగడం జరుగుతుంది. ధూళితో కూడిన తుఫాన్లు అనేది ఇక్కడ చెలరేగుతూ ఉంటాయండి. ఓకేనా. ఇదే అతిపెద్ద తుఫాన్ల గ్రహం అని దీని అంటారు. దీన్ని డేంజరస్ ప్లానెట్ అంటారు. దీన్ని ఏమంటారు, దీన్ని డేంజరస్ గ్రహము, అత్యధిక ప్రమాదకరంలో ఉన్నటువంటి గ్రహం అంటారు మార్స్ అండి. ఓకేనా. నెక్స్ట్ వన్, నైరుతి ఋతుపవనాలు ఏ సముద్రం వద్ద ఏర్పడతాయి అన్నాడండి. చూడండి సార్, మన భారతదేశంలో ఋతుపవనాలు ప్రధానంగా 2 రకాలు. ఒకటి ఈశాన్య ఋతుపవనాలు, ఒకటి నైరుతి ఋతుపవనాలు, 2 ఈశాన్య ఋతుపవనాలు అండి. ఈశాన్య ఋతుపవనాలు లేదా దీనికి మరో పేరు తిరోగమన ఋతుపవనాలు అంటారు. ఇవి సాధారణంగా ఎక్కడ ఏర్పడతాయి నైరుతి ఋతుపవనాలు? భూమధ్య రేఖ దిగువ ప్రాంతంలో ITCZ ఇంటర్ ట్రాపికల్ కన్వర్షన్ జోన్ ఏరియా అంటే హిందూ మహాసముద్రంలో ఉన్నటువంటి భూ అంతర అభిసరణ ప్రాంతం అండి. దీన్ని భూ అంతర అభిసరణ ప్రాంతం, ఇంటర్ ట్రాపికల్ కన్వర్షన్ జోన్. ఈ ప్రాంతాలు ఏర్పడతాయి, ఇంటర్ ట్రాపికల్ కన్వర్షన్ జోన్ ప్రాంతాలు ఏర్పడతాయి. ఏర్పడిన ఈ ఋతుపవనాలు మన భారతదేశం వైపున ఈ హిందూ మహాసముద్రంలో ఏర్పడినవి ఈ భూమధ్య రేఖను దాటి కంప్లీట్ హిందూ మహాసముద్రంగా వచ్చి ఇలా 2గా డివైడ్ అవుతాయండి. 2గా డివైడ్ అయితే కొన్ని ఏమో అవుతాయండి, ఈ యొక్క బే ఆఫ్ బెంగాల్ వైపున కొన్ని అరేబియా సముద్రం వైపున ఇలా ప్రయాణించేవి. ఇవి జూన్ 1వ తేదీ నాటికి ఇవి ఏక రాష్ట్రంపై అటాక్ చేస్తాయంటే కేరళ రాష్ట్రంపై అటాక్ చేస్తాయంటే నైరుతి ఋతుపవనాలు భారతదేశంలో తొలిసారిగా ఏ రాష్ట్రాన్ని తాకుతాయి అంటే జూన్ 1న కేరళ రాష్ట్రానికి తాకుతాయి. ఏ మహాసముద్రంలో ప్రారంభమవుతుంది? ఇది తొలిసారిగా హిందూ మహాసముద్రంలో ప్రారంభమవుతాయండి. ఇవి ఎక్కడ ప్రారంభమవుతాయి? హిందూ మహాసముద్రంలో ప్రారంభమవుతాయి. సో ఇక్కడ ఆన్సర్ ఏ అరేబియా సముద్రం అన్నాడు, బి హిందూ మహాసముద్రం అన్నాడు, సి బంగాళాఖాతం, డి హిమాలయాలు అంటే హిందూ మహాసముద్రం అండి. ఓకేనా. నెక్స్ట్ వన్, దేశంలో ఏ రాష్ట్రంలో అధికంగా సంఖ్యలో ప్రతి మిల్లులు కలవు అన్నాడు. చూడండి సార్, మన దేశంలో అధికంగా జనపనార మిల్లులు అనేటప్పటికి వెస్ట్ బెంగాల్ అండి. ఎందుకంటే జనుమును అధికంగా పండించే రాష్ట్రం అంటే వెస్ట్ బెంగాల్. ఇక్కడ వరి అధికంగా పండించే రాష్ట్రం వెస్ట్ బెంగాల్. కనుక ఇక్కడ జనపనార మిల్లులు సంఖ్య అధికంగా ఉండేటువంటి రాష్ట్రం వెస్ట్ బెంగాల్. వీడేమన్నాడు, పత్తి మిల్లులు. సో పత్తిని అధికంగా పండించే రాష్ట్రం అయితే ప్రతి పంట సాగులో ప్రథమ స్థానం అంటే పత్తి పంట ఉత్పత్తి లేదా సాగులో ప్రథమ స్థానం అంటే గుజరాత్. 2వ రాష్ట్రం అంటే మహారాష్ట్ర. కానీ ఈ జూట్ మిల్, ఇక్కడ కాటన్ మిల్స్ అండి, ప్రతి మిల్లులు సంఖ్య ఎక్కువగా ఉండేది మనకి ఏ రాష్ట్రం అంటే మహారాష్ట్ర. సో ఇక్కడ అహ్మదాబాద్ నుండి సూరత్ మధ్యన టెక్స్టైల్ కారిడార్స్ ఏర్పాటు చేశారండి. టెక్స్టైల్ కారిడార్స్
టెక్స్టైల్ కారిడార్ అని ఏ రెండు నగరాల మధ్య ఏర్పాటు చేశారంటే అహ్మదాబాద్ టు ముంబై. అహ్మదాబాద్ నుండి ముంబై నగరాల మధ్య ఉన్నటువంటి కారిడారే టెక్స్టైల్ కారిడార్ అని. దీనిలో మనకి అధికంగా మిల్లులు ఉండేవి మహారాష్ట్ర, ముంబై. ఓకేనండి. సో ఏ కర్ణాటక అన్నాడు, బి ఉత్తరప్రదేశ్ అన్నాడు, సి మహారాష్ట్ర, డి గుజరాత్. పత్తి ఉత్పత్తిలో, పంట ఉత్పత్తిలో ప్రథమ స్థానం అయితే గుజరాత్ అని. పత్తి ఎక్కువగా పండించేది, అదే పత్తి దిగుబడిలో మనకి ఎక్కువగా ఉండేది అయితే ఏం సార్ అంటే మిల్లులు ఎక్కువగా ఉండేది మహారాష్ట్ర. ఓకేనా. నెక్స్ట్ వన్, ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2016 ఏప్రిల్ 27 షిఫ్ట్ 2లో తెలుగు మీడియం జియోగ్రఫీ అండి. ఓకేనా. ద ఫాలోయింగ్ రివర్స్ ఈజ్ నాట్ ఏ ట్రిబ్యూటరీ ఆఫ్ ద గంగాస్ అన్నాడండి. సో ఏ యమున, బి గోమతి, సి కోసి, డి మానస్ అండి. ఈజ్ నాట్, చూడండి, డస్ ఈజ్ నాట్ ఏ ట్రిబ్యూటరీ ఆఫ్ ద రివర్ గంగా. గంగా నది యొక్క ఉపనది కానిది ఏమిటి అన్నాడండి. గంగా నది యొక్క ఉపనది కానిది ఏమిటి అన్నాడు. ఇప్పుడు చూసుకుంటే గంగా ట్రిబ్యూటరీలో మనకి చూసుకున్నాడు అనుకుంటే ఇది గంగా రివర్ ఎలా వస్తుందండి, ఇది గంగా రివర్. ఓకేనా. దీనిలో యమున ఇలా వచ్చినటువంటి ఈ రివర్ ఏంటి సార్ అంటే ఇది యమున అండి. ఏ రివర్? యమునా రివర్. ఇందులో మళ్ళీ చంబల్, బెట్వా, కెన్ అండి. చంబల్ రివర్ ఇది, ఇది బెట్వా రివర్ అండి, ఇది కెన్ రివర్ అండి. చంబల్, బెట్వా, కెన్ అండి. ఓకేనా. సో ఇందులో మనకి మానస్ అనేది బ్రహ్మపుత్ర యొక్క ట్రిబ్యూటరీ. మానస్ అంటే ఇలా వచ్చినటువంటి ఈ బ్రహ్మపుత్ర రివర్ ఏదైతే ఉందో దీనిలో ఇలా కలిసినటువంటి రివరే మానస్ రివర్ అండి. సో ఇది ట్రిబ్యూటరీ మనకి కాదు గంగా నదికి. ఓకేనా. నెక్స్ట్ వన్, ది డిస్టెన్స్ బిట్వీన్ ద సన్ అండ్ ఎర్త్ ఈజ్ ఎస్టిమేటెడ్ టు బి. సూర్యునికి భూమికి మధ్య, ఈ సూర్యుడు ఏదైతే ఉందో ఈ సూర్యుడికి మరియు భూమికి మధ్య దూరము ఎలా ఉంటుంది? యావరేజ్ డిస్టెన్స్ తీసుకుంటే 149.9 మిలియన్స్ కిలోమీటర్స్ అండి. మిలియన్స్ కిలోమీటర్స్ అండి. 14 అంటే ఇక్కడ 14.96 × 10⁻⁷ కిలోమీటర్స్ అండి. ఓకేనా. సో ద డిస్టెన్స్ బిట్వీన్ టు ఈ సన్ అండ్ ఎర్త్ మధ్య డిఫరెన్స్ చూసుకుంటే ఇది అప్పుడప్పుడు ఏమవుతుందంటే పెరిహేలియన్, అపహేలియన్ అంటే పరిహేలిగా మారుతుంది, అప్పుడప్పుడు అపహేలిగా మారుతుంది. అపహేలి అంటే ఎక్కువ ఆడకూడదు కనుక 152 మిలియన్ కిలోమీటర్ల దూరం పెరుగుతూ ఉంటుందండి. అంటే సూర్యునికి ఈ భూమికి మధ్య దూరం డిస్టెన్స్ అనేది 152 మిలియన్ కిలోమీటర్ల వరకు పెరిగిందంటే అప్పుడు ఏం ఏర్పడిందంటే అపహేలి అంటారు. అలా ఏర్పడ్డాన్ని అపహేలియన్ అంటారు. అదే సూర్యునికి భూమికి మధ్య గల డిస్టెన్స్ 147 మిలియన్ కిలోమీటర్ల వరకు ఉంది అంటే, కిలోమీటర్ల వరకు ఉంటే దాన్ని ఏమంటారు? పరిహీలియన్ అంటారండి. పరిహీలియన్ అంటారు. సో ఇది సన్ అండ్ ఎర్త్ మధ్యన డిస్టెన్స్. ఇక్కడ సన్ అండ్ ఎర్త్ మధ్యన డిస్టెన్స్ అండి. సో యావరేజ్ డిస్టెన్స్ అయితే యావరేజ్ డిస్టెన్స్ చూసుకుంటే 149.9 మిలియన్ కిలోమీటర్స్ అండ్ 9 మిలియన్ కిలోమీటర్స్. ఓకేనండి. సో ఆన్సర్ ఈజ్ బి. నెక్స్ట్ వన్, మోస్ట్ ఆఫ్ ద days are formed by sand and silt deposited by rivers and sea waves అన్నాడు. సో ఎక్కువగా మనకు ఉన్నటువంటి ఈ సిల్ట్ డిపాజిట్ చేసినప్పుడు రివర్స్ అండ్ సీ వేవ్స్ కలిసినప్పుడు మనకి ఏర్పడినటువంటి సాయిల్ ఈ లాటరల్ అండ్ లాటరిటిక్ సాయిల్స్, బి అలోవే సాయిల్స్, సి పీటీ అండ్ మార్సీ సాయిల్స్, డి సెలైన్ అండ్ ఆల్కలైన్ సాయిల్స్ అని. ఇక్కడ డిపాజిట్ బై రివర్స్ అండ్ సీ కలిసేటప్పుడు మనకి ఏం ఏర్పడతాయి అంటే అలోవే సాయిల్స్ అండి. ఒండ్రు నేలలు ఏర్పడతాయండి. ఏం ఏర్పడతాయి? ఒండ్రు నేలలు. అదే మనకి ఇక్కడే ఈ ఒండ్రు నేలల వల్ల ఫామ్ అయినటువంటి మరో సాయిల్సే వెట్లాండ్స్ అండి. అంటే దీన్ని చిత్తడి నేలలు. వెట్లాండ్స్ మీన్ చిత్తడి నేలలు అనేవి ఏర్పడతాయి. సో ఈ వెట్లాండ్స్ అనేది ఎవరీ ఇయర్ కూడా వరల్డ్ వెట్లాండ్స్ ఈ వెట్లాండ్స్ డెవలప్ చేయడానికి రామ్సార్ వెట్లాండ్స్ కన్వెన్షన్ అగ్రిమెంట్ జరిగింది. సో ఈ రామ్సార్ వెట్లాండ్ కన్వెన్షన్ అగ్రిమెంట్ 71 Feb 2లో జరిగింది. అందుకే ఎవ్రీ ఇయర్ కూడాను వరల్డ్ వెట్లాండ్స్ డేగా ఎప్పుడు జరుపుకుంటారని అంటే వరల్డ్ వెట్లాండ్స్ డేగా Feb 2లో జరుపుకుంటారు. ఇవి అలోవే సాయిల్స్. ఇక్కడ మనకి ఎక్కువగా ఈ వెట్లాండ్స్ లో ఉండేవి ఏంటంటే మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ అనేది అధికంగా ఉంటుందని. ఇక్కడ ఏమన్నాడు? మోస్ట్ ఆఫ్ ది అలోవే సాయిల్స్ ఆర్ ఫార్మ్డ్ బై శాండ్ అండ్ సిల్ట్ డిపాజిట్ బై రివర్స్ అండ్ సీ అండ్ సీ వేవ్స్ నుండి రివర్స్కి వచ్చినప్పుడు మనకు ఫామ్ అయినటువంటివే అలోవే సాయిల్స్. దీనిలో రెండు రకాలు ఉంటాయి,
పీటీ అండ్ మార్సీ సాయిల్స్ కూడా ఉంటాయండి. దీనిలో ఏముంటాయి? పీటీ అండ్ మార్సీ సాయిల్స్ ఉంటాయి. దీనిలో న్యూ అలోవియా సాయిల్స్ అంటే న్యూ అలోవియం సాయిల్ అంటే ఏమొస్తుందండి? ఖాదర్. అదే ఓల్డ్ అలోవియం సాయిల్స్ ఇది బంగార్ అండి. ఓల్డ్ అలోవియం సాయిల్ ఈజ్ కాల్డ్ బంగార్. బంగార్ అండి. ఓకే, నెక్స్ట్ వన్. క్రింది వాటిల్లోని ఏ నది ఎక్కువ దేశాల గుండా ప్రవహిస్తుంది? ఇందా మనం చెప్పుకున్నాం. ఏ డాన్యూబ్ నది, బి గంగా నది, సి బ్రహ్మపుత్ర, డి రైన్ రివర్ అండి. సో మనకి ఈ యొక్క డాన్యూబ్ రివర్ అండి. రైన్ జర్మనీ దేశం మనకి ఇక్కడ వచ్చినటువంటి ఇండియన్ రైన్. జర్మనీ దేశంలో రైన్ అనే నది ఎలాంటి అందాలను అయితే చూపిస్తుందో మన ఇండియాలో గోదావరి నది కూడా ఇంచుమించు అలాంటి అందాలను చూపిస్తుంది. కనుక గోదావరి నది పాపికొండల వద్ద అది చూపించిన మనోహర దృశ్యాలను బట్టి ఇండియన్ రైన్ నది అని పేర్కొనడం జరుగుతుందండి. ఇండియన్ రైన్. రైన్ అనేది జర్మనీ దేశంలో ఆ యొక్క నది ప్రవహించే నది. ఇది అద్భుతమైన మహాదృశ్యాలను చూపిస్తుంది. ఓకేనా, నెక్స్ట్ వన్. ఇండియా షేర్స్ వాటర్ బార్డర్స్ విత్ డాష్ కంట్రీస్ అని. సో మనకి ఇండియా షేర్స్ వాటర్ కంట్రీస్ అనేటప్పటికి చూడండి సార్, ఇండియా షేర్స్ వాటర్ బౌండరీస్ అన్నాడు. మనకి జల సరిహద్దులు ఏంటి అనేది చూసుకుంటే ప్రధానంగా మొత్తం మన జల సరిహద్దు పొడవు అయితే ఓన్లీ కోస్టల్ ఏరియా అయితే 6100 కిలోమీటర్స్ అండి. ఇది విత్ ఐలాండ్స్ మన అండమాన్ నికోబార్ ఐలాండ్స్తో పోలిస్తే 7516.6 కిలోమీటర్స్ అండి. సో ఇందులో మనకి సరిహద్దు కలిగిన దేశాలు చూసుకుంటే ఇక్కడ ఏముందండి? ఇది మాల్దీవులు కంట్రీ. ఇది మాల్దీవులు జల సరిహద్దులో ఉంది. శ్రీలంక ఉందండి జల సరిహద్దులో. మయన్మార్ ఉంది, అండ్ బంగ్లాదేశ్ ఉంది, అండ్ పాకిస్తాన్ ఉంది. అదేవిధంగా థాయిలాండ్ ఉందండి. ఇక్కడ థాయిలాండ్ కంట్రీ ఉంది. ఇండోనేషియా దీవులండి, ఇండోనేషియా. ఇవన్నీ జల సరిహద్దుగా ఉన్నాయండి. కానీ ఇందులో జల మరియు భూ సరిహద్దు కలిగిన దేశాలు 3 ఉన్నాయి. ఏంటి సార్? మయన్మార్ ఒకవైపున భూ సరిహద్దు ఉంది, జల సరిహద్దు ఉంది. చూడండి, జల మరియు భూ సరిహద్దు కలిగిన దేశాలు అంటే 3 వస్తాయి. ఏంటి? పాకిస్తాన్ ఒకటి వస్తుంది, బంగ్లా ఒకటి వస్తుంది, అండ్ మయన్మార్ వస్తాయి. ఓన్లీ జల సరిహద్దులు కంప్లీటెడ్గా ఉన్నవంటే ఒకటి మాల్దీవులు, శ్రీలంక, ఇండోనేషియా, థాయిలాండ్. సో ఇక్కడ ఆన్సర్ మనకి ఏమొస్తుందంటే 4 కంట్రీస్ అని. లేదు జల మరియు భూ సరిహద్దు కలుపుకుంటే భూ సరిహద్దులు ఎన్ని దేశాలు అయితే ఉన్నాయో జల భాగంలో కూడా అన్ని దేశాలు సరిహద్దును కలిగి ఉన్నాయి. ఇక్కడ ఇండోనేషియా దేంతో సరిహద్దు కలిగి ఉంటుందని జల సరిహద్దు అంటే అండమాన్ నికోబార్ దీవులతో ఇండోనేషియా, థాయిలాండ్ అనేవి ఇవి జల సరిహద్దును కలిగి ఉంటాయండి. ఓకేనా, నెక్స్ట్ వన్. రాజాజీ నేషనల్ పార్క్ ఈజ్ ఇన్. రాజాజీ నేషనల్ పార్క్ అనేది ఎక్కడ కలదా అంటున్నాడండి. ఇది ఒక పులుల సంరక్షణ కేంద్రం అండి. రాజాజీ ఇది ఉత్తరాఖండ్ మనకి. ఇది దీనిలోనే రాజాజీ జాతీయ పార్క్ ఒకటి, నందాదేవి జాతీయ పార్కు, నందాదేవి, రాజాజీ ఈ 2 కూడాను కాకుండా వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ అండి. ఏముంది ఇక్కడ? వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ అండి. వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్, రాజాజీ ఈ 3 కూడా ఎక్కడ ఉన్నటువంటి ప్రధానమండి? ఉత్తరాఖండ్ అని. ఉత్తరాఖండ్ క్యాపిటల్ ఆన్సర్ అంటే డెహ్రాడూన్. డెహ్రాడూన్ అండి. ఉత్తరాఖండ్ క్యాపిటల్ డెహ్రాడూన్. ఇది దేని యొక్క ప్రధానమైనటువంటిది అంటే ఉత్తరాఖండ్. రాజాజీ అనేది ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి జాతీయ పార్క్. ఇక్కడ చూడండి, ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్. నందాదేవి అనేటప్పటికి ఇది ఒక బయోస్పియర్ రిజర్వ్ ఉంది. బిఆర్ అంటే ఒక నేషనల్ పార్క్ ఉంది. ఇంకోటిది యానిమల్ శాంచురీ ఉంది. 3 కలిగి ఉండేవి చాలా అరుదుగా ఉంటాయండి. అందులో నందాదేవి ఒకటి, అదేవిధంగా నీలగిరి ఒకటి, కాంచనజుంగా ఒకటి, కాంచనజుంగా ఇది కూడా 3 కలిసి ఉంటాయండి. అదేవిధంగా సుందర్ బన్స్ అండి. ఇలా మూడు జాతీయ పార్కులు, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు, యానిమల్ సెంచరీస్ 3 బయోస్పియర్ రిజర్వ్, యానిమల్ సెంచరీస్ 3 కలిసి ఉండేవి చాలా అరుదుగా ఉంటాయి. అందులో ఇవి ఇంపార్టెంట్. కాంచనజుంగా, అదేవిధంగా మానస్ అండి. మానస్ ఇవన్నీ కూడాను 3 కలిసి ఉన్నటువంటి ప్రాంతాలండి. ఓకే, నెక్స్ట్ వన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ రెన్యూబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. క్రింది వాటిలో రెన్యూబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ కానిది ఏమిటని అడుగుతాండి. ఏ సోలారు, బి విండు, సి ఓషన్ వేవ్స్, డి కోల్ అండి. తరగని శక్తి ఇంధనం. నాట్ ఏ రెన్యూబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీస్. తరిగిపోతాయండి. రెన్యూబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీస్, నాన్ రెన్యూబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీస్ అండి. నాట్ ఏ రెన్యూబుల్ సోర్స్ ఆఫ్ తరిగిపోయిన శక్తి ఇంధనం అన్నారంటే బొగ్గు అండి. ఓకేనా, దీన్ని బ్లాక్ గోల్డ్ అని పిలుస్తారు. ఏమంటాడు?
బ్లాక్ గోల్డ్ అని పిలుస్తారండి. ఓకేనా. ఇక సోలార్ ఎనర్జీ కానీ, విండ్ ఎనర్జీ కానీ, ఈ ఓషన్ ఎనర్జీ కానీ ఇవన్నీ కూడా తరగని శక్తి ఇంధన వనరులు. తరిగిన శక్తి ఇంధన వనరులు అంటే పెట్రోలియం, క్రూడ్ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కానీ ఇవన్నీ ఏ రోజుకైనా ఒక రోజుకి తరిగిపోయిన శక్తి ఇంధన వనరులే. తరగనివి అంటే విండు, ఓషన్ వేవ్స్, సోలారు, బయోమాస్ ఎనర్జీ, భూతాప శక్తి అని. సో ఇవన్నీ కూడా మన తరగని శక్తి ఇంధన వనరులండి. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2016 ఏప్రిల్ 28 షిఫ్ట్ 1లో తెలుగు మీడియం జియోగ్రఫీ క్వశ్చన్స్ ఏంటంటే సూర్యుని నుండి ఫోటోస్పియర్ లో సంభవించే చిన్న శక్తిని విచ్ఛిత్తాలని ఏమంటారన్నాడండి. చూడండి సార్, మన సూర్యుని నుండి ఫోటోస్పియర్ లో సంభవించే చిన్నని శక్తి విచ్ఛేతాలను ఏమంటారు? ఏ సౌరశక్తి, బి సోలార్ ప్లేయర్స్ అంటాడు, సి సన్ స్పాట్స్ అంటాడు, డి సోలార్ విండ్స్ అని. ఆన్సర్ సోలార్ ప్లేయర్స్ అంటాడండి. ఓకేనా. సూర్యుని నుండి ఫోటోస్పియర్ అండి. ఇది సూర్యుడు ఉంటే దీనిలో ఫోటోస్పియర్ ఏదైతే ఫోటోస్పియర్ లో ఉంటుందో ట్రోపో ఇలా మనకి ఈ స్పియర్స్ ఫోటోస్పియర్ అంటే దీనిలోనే ఒక భాగం అండి. కన్సర్న్ కాంతి లేయర్స్ అనేవి ఉంటుంది. ఆ లేయర్స్ మనకి ఏం సార్ అంటే సోలార్ ప్లేయర్స్ అండి. ఓకే. నెక్స్ట్ వన్, నల్లరేగడి నేలకు అనువైన వాణిజ్య పంట ఏమిటి? చెప్పాను కదా, భారతదేశంలో నల్లరేగడి నేల అధికంగా ఉండే రాష్ట్రం అని అడిగితే మనకి మహారాష్ట్ర. ఈ నేలలో అధికంగా మెగ్నీషియం, ఐరన్ మరియు మ్యాంగనీస్ వంటి మూలకాలు అధికంగా ఉంటాయి. దీనిలో అధికంగా నీటిని నిల్వ చేసుకునే పద్ధతి అండి. నీటి నిల్వ పద్ధతి ఎక్కువగా ఉంటుంది. దీనిలో అధికంగా పండే పంట ప్రత్తి బాగా పండుతుందండి. కేంద్ర పత్తి పరిశోధనా సంస్థ చూస్తే కేంద్ర పత్తి పరిశోధనా సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే నాగపూర్లో కలదండి. ఎక్కడని? నాగపూర్లో కలదు కేంద్ర పత్తి పరిశోధనా సంస్థ, మహారాష్ట్రలో సెంట్రల్ కాటన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అండి. ఓకేనా. నెక్స్ట్ వన్, నేలల అధ్యయనం తెలపడానికి ఉపయోగించే పదం ఏమిటి? అంటే నేలల అధ్యయనాన్ని ఏమంటారు అన్నాడు. ఇందా చెప్పుకున్నాం, నేలల గురించి అధ్యయనం చేయడాన్ని పెడాలజీ అంటారండి. పెడాలజీ. అదే నేలల యొక్క స్వభావము అయితే నేలల యొక్క స్వభావం గురించి అధ్యయనం చేయడాన్ని ఏమంటారండి అంటే లిథోలజీ అంటారు. అదే నేలలు ఏర్పడే విధానమును అయితే ఏమంటారంటే విధానమును పీడోజెనిసిస్ అంటారండి. పీడోజెనిసిస్ అంటారు. ఈ నేలలు ప్రధానంగా మన భారతదేశంలో ఎన్ని రకాలంటే 8 రకాలు కలవండి. ఎన్ని రకాలు కలవు? 8 రకాలు. దీనిలో అదే ఎక్కువగా ఉండేటువంటి నేలలు అంటే ఏమొస్తుందంటే ఒండ్రు నేలలు అనేవి ఎక్కువగా ఉండేవి. ఒండ్రు నేలలు. సో ద ఆన్సర్ పెడాలజీ. ఓకేనా.